హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్టార్ట్ చేసుకుంటున్న నవల పేరు సుస్మిత. 260 పేజెస్ నావలో ఫస్ట్ పార్ట్ మీ ముందుకి 3 పార్ట్స్లో అవగొడతాను. మరి మొదటి భాగంలోకి వెళ్ళిపోదామా? మీ అందరికీ నచ్చితే లైక్స్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీ కామెంట్స్ చాలా స్వీట్ కామెంట్స్ వస్తున్నాయి నాకు వారం రోజుల నుంచి. అన్నిటికీ ఒకేసారి రిప్లై పెడతాను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల కామెంట్స్కి రిప్లై పెట్టలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య అన్న పిలుపుకి మజ్జిగ చేస్తున్న రుక్మిణి వెనక్కి తిరిగి చూసి, నువ్వటే సుష్మిత, ఈ మధ్య బొత్తిగా రావటం లేదు, ఏమిటి ఇంట్లో అంతా బాగున్నారా, మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మేనకోడల్ని చూసి. అప్పప్ప, ఎండలో వచ్చిన దాన్ని కూర్చోమనటం, కాసిన మంచినీళ్ళు ఇవ్వటం ఏం లేదా అంది చిరుకోపంగా సుస్మిత. కూర్చోమని చెప్పడానికి ఇదేమన్నా పరాయి చోట అంది చనువుగా రుక్మిణి. సరే, నువ్వు చెప్పకపోయినా కూర్చుంటాను. మీ ఇంట్లోని వారందరూ క్షేమం. ముందు మీ తమ్ముణ్ణి, తర్వాత మా నాన్నగారు అయినటువంటి చలపతిరావు గారి ఆరోగ్యం బాగానే ఉంది. పోతే నాకు 4 రోజుల నుంచి కాలేజీలో క్లాస్ టెస్టులు జరుగుతూ ఉండటం వల్ల రావటం లేదు. నిన్నటితో పరీక్షలు పూర్తయ్యాయి. ఈరోజు నా పుట్టినరోజు, అందుకని వచ్చాను. చాలా ఈ జవాబులు నీ ప్రశ్నలకి అని ఏకదాటిగా చెప్పింది సుస్మిత నవ్వుతూ. ఓసిని, ఎంత గడుగ్గా దానివే అంది రుక్మిణి కవ్వం అందుకుని చనువుగా మజ్జిగ చేయటానికి పీట వాల్చుకుని కూర్చుంది. మజ్జిగ పని పూర్తయిందిలే, మళ్ళీ నువ్వు చేయి చేసుకోమాక అంది అక్కడి నుంచి లేస్తున్న రుక్మిణి. ఇదిగో మీ క్యారియర్ ఇవ్వమంది అమ్మ. బాస్కెట్లోని స్టీల్ క్యారియర్ తీసి బయట పెట్టింది. ఇప్పుడు ఎందుకే ఇవన్నీ అంది మందలింపుగా రుక్మిణి. అవేం నాకు తెలియవు, వచ్చి మీ తమ్ముడిని అడుగు. మా అమ్మ ఎక్కడ తక్కువ పెడుతుందోనని పక్కన కూర్చుని మరీ పెట్టించారు. ఏం ప్రేమ అక్కయ్య అంటే అంది నవ్వుతూ. సరేలే, పెద్దయ్యాక గాని తెలియవు మీకు ఈ ప్రేమలు, వాటి విలువలు. శ్రీధరం కూడా అలాగే అంటాడు అస్తమాను. బావలేడా అత్తయ్య అంది సుస్మిత నలుమూల్లా చూస్తూ. చాలా ఆలస్యంగా అడిగావే పిల్ల, ఎప్పుడూ అడగాల్సిన మాట. ఆ సంగతే మర్చిపోయాను. వాడింకా లేవలే లేదు. ఆదివారం వస్తే చాలు, 10 గంటలు దాటాకే వాడు మంచం దిగేది. కాస్త లేపిరా తల్లి. దానికోసమే రెడీగా ఉన్న సుస్మిత శ్రీధరం గదివైపు వెళ్ళింది. పైనుంచి కింద దాకా ముసుగు పెడాయించి పడుకున్నాడు శ్రీధరం. బావా, బావా అని 2 సార్లు పిలిచింది. లేచే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అట్నుంచి ఇటు కదిపింది. ఫలితం శూన్యం. ఏయ్ సోమరిపోతూ, కుంభకర్ణం బావా అని బిగ్గరగా అరిచింది. ఇలా కాదని దుప్పటి తొలగించి గ్లాసులో నీళ్లు ముఖాన్ని చిలకరించింది. ఏంటమ్మా, ఆదివారం కూడా పడుకోనియవు ఆవలిస్తూ బద్ధకం కలిసిన శ్రీధరం ఎదురుగా సుస్మిత కనపడటంతో ఆశ్చర్యంతో చూశాడు. ఏమిటి మహాతల్లి, ఇంత ఉదయమే రాజకుమారిలాగా మెరిసిపోతూ వచ్చావు, కారణం ఏంటి అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ. ఇది ఉదయమా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 10 గంటలకు తెల్లవారే నీలాంటి బద్ధకస్తులకు ఇది ఉదయం అనుకుంటారు. అవును బావా, నీకు ఈ మొద్దు నిద్ర ఎక్కడ అలవాటైంది చెప్పవా అంది నవ్వుతూ. చెప్తాను, ఒకసారి నా దగ్గరికి రా మరి అన్నాడు మంచం దిగుతూ. చటుకుని తల తిప్పి అతని వైపు చూసి కోపంగా చూపులతో బెదిరించింది సుస్మిత. లేచారుటే శ్రీధరం అన్న మేనత్త కేకకి. ఇంకా లేవలేదత్తా అంది సమాధానంగా శ్రీధరం వైపు చిలిపిగా చూస్తూ. ఏయ్, ప్రొద్దున్నే మా ఇంటికి వచ్చి నా మీద మా అమ్మకు చాడీలు చెప్తావా? ఉండు, నీ పని ఇలా కాదు అని చెవి పట్టుకుని మెలేశాడు. అబ్బా వదులు బాబు, చూడు ఎంత మొద్దు వేళ్ళో, ముదురు దొండకాయలాగా అంది నొప్పితో చెవి విడిపించుకుంటూ. నావి ముదురు దొండకాయలా, తమరివి లేత బెండకాయలేం పాపం అన్నాడు శ్రీధర్. కరెక్ట్గా చెప్పావు అంది చేయి విడిపించుకుని. బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ. ఇవాళ పొద్దునే నీ మేనకోడలు మన ఇంటి మీదకి దండయాత్ర చేసిందేంటమ్మా అన్నాడు శ్రీధర్. ఇవాళ సుస్మిత పుట్టినరోజు అంట్రా అంది రుక్మిణి. అందుకే కాబోలు కళ్ళు తెరిచేటప్పటికీ కనకాంబరేశ్వరి అవతారంలో కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అన్నాడు సుస్మితని వెక్కిరిస్తూ. నువ్వేం వెక్కిరించనక్కర్లేదు, టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లా ముఖం నువ్వును. మొన్న నీలం చీర కట్టుకుంటే నీలాంబరేశ్వరి, ఈరోజు కనకాంబరం రంగు చీర కట్టుకుంటే కనకాంబరేశ్వర. టీనోపాల్ అడ్వర్టైజ్మెంట్లో నువ్వు వేస్తావుగా తెల్లబట్టలు ఎప్పుడు. నన్ను ఏడిపించడమే పని. తొందరగా ముఖం కడుక్కునిరా అంది చిరుకోపంగా కళ్ళు అదోలా ఉంచి. ముఖం కడుక్కొని రాణి నీ పని చెప్తారని బాత్రూంలోకి వెళ్ళాడు శ్రీధర్. సోఫాలో కూర్చుని వీక్లీ తిరిగేస్తోంది సుస్మిత. అందంగా ఉండే సుస్మిత పుట్టినరోజు అవటంతో మరింత అందంగా తయారైంది. వదులుగా వేసుకున్న జడలో ఇంచి విడిపడిన వెంట్రుకలు తెల్లటి నుదుటి మీద, మెడ మీద పడి గాలికి ఎగురుతున్నాయి. కనకాంబరం కలర్ ఊలీ చీర, మ్యాచింగ్ జాకెట్, 2 చేతులకు అవే రంగు గాజులు,
తల నిండుగా కనకాంబరం పూలు. శ్రీధరం బాగా తనకు పెట్టిన పేరుకి తన అలంకరణకి సరిపోయిందనుకుని చిన్నగా నవ్వుకుంది సుస్మిత. ఆ, ఇప్పుడు చెప్పు, పుట్టినరోజు పాపాయికి ఏం ప్రజెంటేషన్ ఇవ్వాలో అన్నాడు ఫ్రెష్గా స్నానం కూడా ముగించుకుని వచ్చిన శ్రీధర్. తను కూడా సోఫాలో కూర్చుంటూ, నాకేం ప్రజెంటేషన్ అక్కర్లేదు, మా అమ్మ క్యారియర్ ఇమ్మంటే వచ్చాను అంది ఉడుకుమోత్తనంగా సుస్మిత. క్యారియరా? హతోస్మి. మళ్ళీ పులిహార బొప్పట్లేగా, అవి తప్ప మీరేమీ చేసుకోలేరా? వేరు పిండి వంటలు స్మిత అన్నాడు మరింతగా ఆమెను ఏడిపించాలన్న వంకతో శ్రీధరం. ఇంతలో కాఫీ తెచ్చిన రుక్మిణి, అబ్బబ్బా, వచ్చిన దగ్గర నుంచి ఒకటే తగవులు, కాసేపు ఊరుకోండర్రా, రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే తగవులు ఆడుకుంటారా ఏంటి అంది తను కూడా కూర్చుంటూ. నాకేం కాఫీ వద్దు, ఇప్పుడే భోంచేసి వచ్చాను అంది సుస్మిత. పర్లేదు, కాస్త తాగు, నాతో పోట్లాడటానికైనా ఓపిక వస్తుందని తన గ్లాసులోని కాఫీ సగం వేరొక గ్లాసులో పోసి సుస్మితకిచ్చాడు. థ్యాంక్స్ అంది నవ్వుతూ. ఎందుకు అన్నాడు శ్రీధరం. కాఫీలో సగం ఇచ్చావుగా, అర గ్లాస్ కాఫీతోనే జీవితం కాదమ్మాయి అన్నాడు. నేను అందగత్తెను కాదా? నాకన్నా రంప దొరుకుతుందా? ఎందుకు దొరకదు? నీకంటే రంపలు చాలామంది ఉన్నారు. సుస్మిత ముఖంలోకి రోషం పొడుచుకొచ్చింది. అసలే తెల్లని ముఖం మరింత ఎర్రబడింది. నీ కోరిక ప్రకారం ఈ జన్మలో పెళ్లి కాదు అంది కోపంగా. శపిస్తున్నావా? కాదు, దీవిస్తున్నాను. ఎర్రబడ్డ ఆమె ముఖం చూసి నవ్వుతూ, అమ్మా, సరదాగా అంటే కూడా సుస్మితకి ఎంత కోపమో చూడు అంటూ పకపకా నవ్వేశాడు. శ్రీధరంతో పాటు శృతి కలిపారు సుస్మిత, రుక్మిణి. మామయ్య లేరా అత్తయ్య అంది సుస్మిత. ఎంతసేపటి గుర్తొచ్చారే మీ మామయ్య అంది నవ్వుతూ రుక్మిణి. అది కాదు, రాగానే అడుగుదామని మర్చిపోయాను. సరేలే, మీరు రండి, భోజనాలు పెడతాను. మీ మామయ్య వచ్చేసరికి ఏ వేళ అవుతుందో అని వంటగదిలోకి దారి తీసింది రుక్మిణి. తల్లి లోపలికి వెళ్ళగానే శ్రీధరం సుస్మిత ప్రక్కకు చేరాడు. పుట్టినరోజు పాపాయికి ఇచ్చే కానుక ఏమిటో తెలుసా? ఏమిటో అంది ఓరగా చూస్తూ సుస్మిత. అంతే, పువ్వులా ఆమె ముఖాన్ని రెండు అరచేతులతో సున్నితంగా పట్టుకుని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. చిచి అంటూ వదిలించుకుని దూరంగా జరిగింది సుస్మిత. నువ్వు ఇలాంటి పని చేస్తావని ముందే తెలుసు అంది చిరుకోపంగా. ఎక్సలెంట్, ముందే ఊహించుకున్నావన్నమాట. కావాలంటే అమ్మని అడుగు, పాపాయికి ఇచ్చే బహుమతి ఏంటో. ఇది బాగుందా, ఇంకోటి ఇవ్వనా అన్నాడు పరిహాసంగా శ్రీధరం. మా నాన్నతో చెప్పారంటే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? వెంటనే 3 ముళ్ళు వేయిస్తాడు. చాలే, మాటల్లో ఎవరు నేను గెలవలేరు, చిలిపి అంటూ వంటగదిలోకి వెళ్ళింది మేనత్తికి సాయం చేయటానికి. అస్తమానం బొబ్బట్లు పులిహార అంటావు, ముందు అవే తింటున్నావే అంది శ్రీధరాన్ని చూస్తూ సుస్మిత. ఏదో నీ తృప్తి కోసం అంత దూరం నుంచి కష్టపడి తెచ్చావు కదా. అవును, అసలు మీకు బుద్ధుందా? ఎంతైనా కాబోయే అల్లుండి కదా, భోజనానికి పిలవక్కర్లేదా అన్నాడు బెట్టుగా శ్రీధరం. ఇంకా అల్లుడివేం కాదు, ఒట్టి మేనలుడివే, అయ్యాక అప్పుడు చూసుకుందాంలే. ఇంకాస్త వేసుకోమని మరి కాస్త పులిహార బొప్పట్లు బలవంతానేసింది సుస్మిత. వద్దు అంటున్నా, వేస్తున్నావు, జాగ్రత్త, సాయం చేయాల్సి ఉంటుంది అన్నాడు శ్రీధర్. అమ్మా, నీ మేనకోడలు పుట్టినరోజు బహుమతి ఇచ్చేశానన్నాడు పెరుగన్నం తింటున్న శ్రీధరం. ఏమిచ్చావురా అంది గిన్నెల మీద మూతలు పెడుతున్న రుక్మిణి. ఏమిచ్చారో చెప్పమంటావా అంటూ రుక్మిణి ముఖంలోకి చూశాడు నవ్వుతూ. అత్తయ్య, మావయ్య వచ్చినట్లున్నారు, తలుపు చప్పుడవుతోంది అని కంగారుగా అక్కడి నుంచి జారుకుంది సుస్మిత. సాయంకాలం ఇంటికి వెళ్తున్న సుస్మితకి చీర జాకెట్టు బొట్టు పెట్టి ఇచ్చింది రుక్మిణి. ఇప్పుడు ఎందుకు అత్తయ్య, కారణం లేకుండా ఊళ్ళో ఉన్నారు కదా అని ఇచ్చి రమ్మంది అమ్మ అంది ముఖమాటంగా సుస్మిత. పర్వాలేదులే, కాబోయే అత్తగారనేగా ఆడపిల్లని పుట్టినరోజు పూట ఇంటికి వచ్చిందారివి, ఒట్టి చేతులతో పంపటమా? వెళ్ళి చీర కట్టుకురా అంది ఆప్యాయంగా రుక్మిణి. మేనత్త ఆప్యాయతకు పరవశించింది సుస్మిత హృదయం. చిలకపచ్చ రంగు ఫుల్ వాయిల్ చీర, అదే మ్యాచింగ్ జాకెట్టు, తల నిండుగా చామంతి పువ్వులతో వనదేవతలా ఉంది. కొత్త చీర కట్టుకుని అత్తయ్యకి మావయ్యకి నమస్కరించింది. త్వరలోనే మా ఇంటి కోడలుగా రమ్మని దీవించే మావయ్య మాటలకు సిగ్గుపడింది. బాగానే ఉంది నీ పని, ఓ క్యారియర్లో కాస్త పులిహార బొప్పట్లు పెట్టుకుని వచ్చి పుట్టినరోజు పేరుతో చీర జాకెట్టు కొట్టేశావు. నీ పనే బాగుంది, నేను ఉన్నాను ఎందుకు దండగా అన్నాడు వేళకోళంగా శ్రీధరం. నువ్వురా మా ఇంటికి అంది. నే వచ్చినా నాకు బట్టలు పెట్టరే కర్మ అన్నాడు నవ్వుతూ. చీకటి పడకుండా సుస్మితని ఇంటికి పంపమని చెప్తూ తోడుగా శ్రీధరాన్ని కూడా పంపమని చెప్పి బయటకు వెళ్ళాడు విశ్వనాథం. మీరు పంపకపోయినా వాడు వెంట వెళ్ళేది ఖాయమండి అంది సమాధానంగా రుక్మిణి. ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు సుస్మిత, శ్రీధరం. వెళ్ళొస్తారని అత్తయ్యతో చెప్పింది. మీ అమ్మని అడిగారని చెప్పు, పొత్తిగా రావటం లేదు ఈ మధ్యన. పేరుకి ఒక ఊరిలో ఉన్నాం కానీ రాకపోకలు అంతంత మాత్రమే. ఆ చీర వాళ్ళకి డబ్బు ఇచ్చేశారని చెప్పు. నువ్వు మాత్రం తప్పకుండా వస్తూ ఉండు.
లేకపోతే కబుర్లే తెలియవంది రుక్మిణి. మేనత్త మాటలకు బుద్ధిగా తలూపింది. అమ్మా, నువ్వు రావద్దన్నా సుస్మిత రోజూ వస్తుంది. కాలేజీకి ఇటేగా వెళ్ళేది అన్నాడు స్కూటర్ బయట పెడుతున్న శ్రీధరం. నా ఇష్టం, మా అత్త ఇల్లు అంది టీవీగా. రారా తొందరగా, ఈ ఆదివారం అంతా పాడు చేశావు అంటూనే స్కూటర్ స్టార్ట్ చేశాడు శ్రీధరం. ఏ, నేను బయటికి వెళ్ళొద్దని అన్నానా? ఇంట్లోంచి కదలకుండా కూర్చుని నన్నంటావే అంది కోపంగా స్కూటర్ వెనకాల ఎక్కుతూ. మీ పోట్లాట్లు పాడుగాను, ఊరుకోండర్రా. వెళుతూ కూడా దారిలో వాదనలు చేయకండి, జాగ్రత్త అని హెచ్చరించింది. మీ అమ్మని అడిగినట్లు చెప్పవే సుస్మిత అంది బిగ్గరగా రుక్మిణి. అప్పటికే స్కూటరు బర్రుమంటూ దూసుకుపోయింది. పిచ్చి పిల్లలు ఏం హడావిడో. ఎదురుగా ఉంటే ఒక్క క్షణం ఇద్దరు నోళ్ళు ఊరుకోవు. ఎప్పుడూ చిలిపి తగాదాలే. చాటురు మాత్రం ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ అనుకుంది ఇంట్లోకి వెళుతున్న రుక్మిణి. పేపర్ చదువుతున్న సదానందం కళ్ళు మాటిమాటికి ఎవరికోసమో ఎదురు చూస్తున్నాయి. మనసు పేపర్ మీద నిలబట్టం లేదు. మనిషి అసహనంగా కుర్చీలోంచి లేచాడు. అమ్మ ఇంకా రాలేదేంటి ఇవాళ అన్నాడు భార్యతో. అబ్బబ్బా, వస్తుందిలేండి, ఇప్పటికి 6 సార్లు అడిగారు అంది విసుగ్గా కృష్ణవేణి. ఆహా, అది కాదే, 6 దాటొత్తుతోంది కదా అని. మీకు అన్నిటికీ కంగారేనండి. ఇదేమైనా ఆ పాడు పల్లెటూరా? కాస్త ఆలస్యమైతే కంగారు పట్టానికి. కాలేజీ బోరెడు దూరమాయే, రావాలా అక్కడి నుంచి అంది కృష్ణవేణి. నీ మాట నిజమే అనుకో, కానీ రోజులు బాగాలేవు. ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుసా? మన అమ్మాయికి ఏం పర్లేదు రండి. అలా అని కాదు, ఈ మధ్య ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు మన పిల్లని ఎవరో కుర్రాడితో చూసామని అన్నారు. కాస్త మందలిస్తే మంచిది. ఆ శ్రమ మీకేమీ అక్కర్లేదు. ఆ కుర్రాడు మనవాడేనండి. ఏదో నిజాన్ని చెప్తున్నట్టు అంది కృష్ణవేణి. మనవాడంటే ఎవరి కుర్రాడు అర్థం కాలేదు ఆయనకి. ప్రతి విషయం మీకు విపులంగా చెప్పలేక చస్తున్నాను. ఈ కాలం తల్లిదండ్రులందరూ డబ్బున్నా లేకపోయినా వాళ్ళ పిల్లల్ని కాలేజీకి ఎందుకు పంపుతున్నారు? ఏమో నాకేం తెలుసు. అయ్యో రామా, చెప్పేది పూర్తిగా వినండి. కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నవాడిని చూసి పల్లో వేసుకుంటే సరి. ఆ తర్వాత ప్రేమ దోమ అంటూ పెద్దవాళ్ళ మాట వినకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారుగా, అందుకని మన అమ్మాయిని కూడా. ఆయన మాటలు పూర్తి కాకుండానే మళ్ళీ అందుకుంది కృష్ణవేణి. మన అమ్మాయి అంత తెలివిగలతో చూసారా? వేరు విడిచిన మా తమ్ముడి కొడుకు శేషగిరి ఇది చదివే కాలేజీలో చదువుతున్నాడట. ఒక్కడే పిల్లాడు, లంకంత ఇల్లు, లక్షల కొద్దీ ఆస్తి. అందుకని వాడితో స్నేహం మొదలుపెట్టమని నేనే చెప్పాను. మనకి వరుణ్ణి వెతికే బాధ తప్పుతుంది. ఏమో కృష్ణవేణి, నాకు నమ్మకం కుదరడం లేదు. మీకు ఒకనాడు నమ్మకం కుదిరింది కనుకనా ఈరోజు కుదరడానికి అని భర్త మాటలను తీసిపారేసింది కృష్ణవేణి. ఎందుకొచ్చిన గొడవలు? ఇవన్నీ శుభ్రంగా మా రుక్మిణి కొడుకు శ్రీధరానికి ఇచ్చి చేస్తే నయం. బుద్ధిమంతుడు అయిన సంబంధం. చాలండి ఇప్పుడు అంటే అన్నారు కానీ మళ్ళీ ఆ ప్రసక్తి నా దగ్గర తేకండి. ఆ ముష్టి సంబంధానికి ఇచ్చి నా పిల్ల గొంతు కొయ్యమంటారా? దానికన్నా ఏ హుస్సేన్ సాగర్లోనో పడేయటం మంచిది. నా బొందులో ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను. టంకా మీద దెబ్బ కొట్టినట్టుగా చెప్పింది కృష్ణవేణి. భార్య మొండితనానికి మనసులోనే విసుక్కున్నాడు సదానందం. ఇంతలో కాలేజీ నుంచి కూతురు రావడంతో ఆ ప్రసంగం అంతటితో ఆగిపోయింది. ఏమ్మా, ఈరోజు ఇంత ఆలస్యమైందే కూతురుని అడిగాడు సదానందం. ఈరోజు ప్రాక్టికల్స్ డాడీ అంటూ చచ్చి చెడి అంత దూరం నుండి వస్తూ రాగానే ఈ సంజాయిషీలేంటి విసురుగా లోపలికి వెళ్ళింది మహీజ. ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్పు వదిలాడు సదానందం. అమ్మ కంటే కూతురు 2 ఆకులు ఎక్కువే చదివింది. ఐతంపూడిలో రాంబ్రహ్మగారంటే మోతుపరి ఆసామి. 4 ఏళ్ల ఆ సావిట్లాంటి పెద్ద ఇల్లు. ఇంటి నిండా కళకళలాడే మనుషులతో ఎంతో హడావుడిగా ఉండేది ఆయన దివాణం. ఆయన పెద్ద కొడుకు సదానందం, తర్వాత 2 ఆడపిల్లలు యశోద, రుక్మిణి, చివరివాడు చలపతి. పిల్లలు చిన్నప్పుడే పారిపోవడంతో పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచాడాయన. ఆ గారాబంతోనే చదువు సంజలు లేకుండా ఆకతాయిగా తయారయ్యాడు పెద్ద కొడుకు సదానందం. తన తండ్రి పేరు కలవాడవడంతో సదానందాన్ని దండించేందుకు ఆయనకు మనస్కరించేది కాదు. దాంతో సదానందం అల్లరి పెరిగి వయసు వచ్చేసరికి చెడు లక్షణాలు వృద్ధయ్యాయి. ఇక కొడుకులు ఆగడాలు భరించలేక ప్రక్క ఊరి మున్సబు కూతురు కృష్ణవేణితో పెళ్లి జరిపించాడు. భార్య వస్తేనైనా జులాయితనం తగ్గుతుందనే ఆశతో. కృష్ణవేణి వచ్చాక కొంప మరింత నరకంగా తయారైంది. అత్తింట్లో సరుకులన్నీ పుట్టింటికి సరఫరా చేసేది. అయినదానికి కానిదానికి తగాదాలు. కృష్ణవేణి దుడుకు స్వభావంతో నోటికి వచ్చిన మాటల్లా అనేది. పరిస్థితులు గమనించిన రామబ్రహ్మం గారు స్కూల్ ఫైనల్ చదివిన యశోదకి మంచి ఉద్యోగస్తుడైన పట్నం సంబంధం ఖాయం చేసి మాధవరావుకిచ్చి పెళ్లి చేశాడు. యశోద అదృష్టమా అన్నట్లు పెళ్ళయి 16 రోజులు పడ్డకు కాకుండానే కలకత్తాకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది మాధవరావుకి. వెంటనే భార్యతో సహా వెళ్ళిపోయాడతను. 2వ కొడుకు చలపతి తండ్రికి వ్యవసాయ విషయాల్లో సాయంగా ఉండేవాడు. చలపతి రాయడం నేర్చుకున్నాడు.
తండ్రి ప్రాపకంలో మంచి వ్యవహర్తగా తయారయ్యాడు. పట్నం మోజులో పడిన కృష్ణవేణి సదానందాన్ని ఒప్పించి పట్న కాపురానికి తయారు చేసింది. సదానందం కూడా ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. పట్నంలో అయితే వెరైటీ దొరుకుతుందని అతని ఆశ. బాధ్యతలంతా చిన్నవాడైన చలపతి మీదకి అప్పగించి పెద్ద కొడుకు పట్నం వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోలేదు రామబ్రహ్మం గారు. దాంతో ఇంట్లో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. బయట పులిలాగా ఉండే సదానందం భార్య దగ్గర పిల్లిలా తయారయ్యాడు. రెండవ పిల్ల రుక్మిణి పెళ్లి కూడా చేశారు రామబ్రహ్మం గారు. ఆ పిల్లది పట్నం కాపురం అవటంతో కృష్ణవేణి పోరు మరింత ఎక్కువైంది. కోడలి సాధింపులకైతేనే పెద్దతనం మనసులో మనవు అతికి చేతకాని మంచం పట్టాడు రామబ్రహ్మం గారు. దీంతో రెక్కలు వచ్చినట్టయింది సదానందానికి. కళ్ళాల దగ్గరే ధాన్యం కొలిపించుకుని తన వంతు అమ్మేసి డబ్బు తెచ్చి భార్య చేతిలో పోసేసేవాడు. చలపతి పెళ్లి కూడా జరిగితే చూడాలని ముసలాయన పట్టుపట్టడంతో చలపతి పెళ్లి వరలక్ష్మితో జరిగిపోయింది. పెద్దపిల్ల యశోద ఎప్పుడన్నా 4-3 ఏళ్లు చుట్టపు చూపుగా పుట్టింటికి వచ్చేది. ఆమెకి ఒక మగపిల్లవాడు. పెట్టుపోతల విషయాలన్నీ చలపతే చూసుకునేవాడు. పెద్ద కొడుకు ప్రవర్తన నచ్చకపోవడంతో రామబ్రహ్మం గారు ఆస్తి పంపకాలు జరిపాడు. ఆ సమయంలోనే తొలిసారి రుక్మిణి మగపిట్టను ప్రసవించింది. పెద్ద వదిన గారి గయ్యాళితనం ముందు మరదలు వరలక్ష్మి సౌమ్యత అంటే ఎంతో ఇష్టం రుక్మిణికి. ఆ కారణంగానే వరలక్ష్మి అంటే ఎంతో అభిమానంగా ఉండేది. రుక్మిణి కన్నా 3 నెలలకు ఆడపిల్లను ప్రసవించింది కృష్ణవేణి. ఎప్పుడూ నవ్వుతూ అన్న కూతురన్న అభిమానంతో మా కోడలని రుక్మిణి అనగానే చిటపటలాడేది కృష్ణవేణి. సదానందానికి ఆనందం కలిగించిన భార్య కళ్ళు ఎర్రగా అవగానే నోరు మెదిపేవాడు కాదు. ఉన్నట్లుండి రామబ్రహ్మం గారు తనువు చారించారు. ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్టయింది సదానందానికి. తండ్రి శ్రాద్ధకర్మల అనంతరం పట్నం కాపురానికి తరలిపోయాడు. భార్య హితబోధల వల్ల తన వంతు పొలం కూడా తమ్ముడు చలపతికి అప్పగించాడు. సూక్ష్మ దృష్టి గల చలపతి ఆలోచించాడు. పల్లెలో కాపురానికే ఎంతైనా చాలని అన్నగారికి పట్న కాపురం అయితే చెప్పక్కర్లేదు. అందుకే పొలం ఇల్లు బేరం పెట్టేద్దామనుకున్నాడు. అనుకోవటం ఏమిటి, అమల్లో పెట్టేశాడు. వచ్చిన డబ్బు చెరొక సగం పంచుకున్నారు. పరాయి ఇంటికి పోయిన రుక్మిణి యశోదలు ఈ విషయంలో ఏమీ కల్పించుకోలేదు. ఇల్లు పొలం అయితే అమ్మారు, కానీ తండ్రి గుర్తుగా వాటిని ఉంచుకోవాలని చలపతికి ఉన్న తనది శ్రమ, అన్నగారిది ఖర్చు అని ఆ ఊహను మానుకున్నాడు. తర్వాత తన పరిస్థితి ఏమిటా అన్న ఆలోచన రాకపోలేదు. అప్పుడే బావ విశ్వనాథం సహాయంతో తన వంతు డబ్బుతో పట్నంలో ఒక డాబా ఇల్లు కొన్నాడు. ప్లేటు దగ్గర గుమాస్తాగా చేరాడు. ఒకే ఊరిలో ఉండే రుక్మిణి చలపతుల మధ్య అక్కా తమ్ముల ప్రేమ మరింత ఇనుమడించింది. గడిచిపోయే కాలంలో చలపతి 3 బిడ్డలకు తండ్రి అయ్యాడు. పెద్ద పిల్ల సుస్మిత, రెండవది మడి, మూడవవాడు రాంబాబు. ముచ్చటగా 3 పిల్లలతో సొంత ఇంట్లో తనకి వచ్చే ఆదాయంతో ఏ చీకు చింత లేకుండా గడిచిపోయే సంసారం అతనిది. రుక్మిణి కూడా మరదలంటే అభిమానం చూపుతుంది. ఆడపడుచుగా చలపతి దగ్గర నుంచి పుట్టింటి అభిమానం పొందుతుంది. సదానందానికి చలపతికి రాకపోకలు తక్కువ. కదిలే కాలంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. చలపతి కూతురు సుస్మిత ఇప్పుడు బిఏ చదువుతోంది. తర్వాత పిల్లలు హైస్కూల్ చదువుకు వచ్చారు. రుక్మిణి కొడుకు శ్రీధరం డిగ్రీ క్లాస్ పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. సుస్మిత శ్రీధరముల మధ్య బావ మరదల ప్రేమ చిగురిస్తోంది. సుస్మితకి మేనత్ అంటే పంచ ప్రాణాలు. ఒక్కరోజైనా అత్తయ్యను చూడకుండా ఉండలేదు. అందుకనే రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అత్తయ్య యోగక్షేమాలు వివరించి మరీ వెడుతుంది, విచారించి మరీ వెడుతుంది. ఆ వంకతో రోజుకొకసారైనా బావను చూడవచ్చునని అసలు ఆశ. స్కూటర్ దిగి ముందుగా ఇంట్లోకి వచ్చిన కూతుర్ని చూసి, ఈ చీర ఎక్కడదే అంది వరలక్ష్మి. అత్తయ్య ఇచ్చిందమ్మా, వద్దంటే వినకుండా. ఏరా శ్రీధరం, అప్పుడే ఆఫీసు నుంచి వచ్చేసావా? రా రా, అమ్మా నాన్న బాగున్నారా? ఆప్యాయంగా ఆహ్వానించాడు మేనల్లుడిని చలపతి. ఈరోజు ఆదివారం కదా మావయ్య, ఆఫీస్ లేదు, సుస్మితని దింపుదామని వచ్చాను అన్నాడు కూర్చుంటూ శ్రీధరం. ఏమయ్యా అల్లుడు, కులాసానా? మీ అమ్మ బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేసింది వరలక్ష్మి. పకపకా నవ్వింది సుస్మిత. ఎందుకే అలా నవ్వుతావు? కారణం లేకుండా కోప్పడింది వరలక్ష్మి కూతుర్ని. లేకపోతే ఏంటమ్మా, అరిగిపోయిన రికార్డులాగా నాన్న ఇంతకుముందు అవే ప్రశ్నలు అడిగారు, మళ్ళీ నువ్వు అవేనా అంది ఇంకా నవ్వుతూ. చాలే సంబడం, మరీ తయారవుతున్నావు. నువ్వు టిఫిన్ తీసుకోవయ్యా శ్రీధరం అంది వరలక్ష్మి. 2 ప్లేట్ల నుండి కారం బూందీ మైసూర్పాకు తెచ్చిపెట్టింది. అబ్బే వద్దత్తయ్యా, ఇప్పుడే కాఫీ టిఫిన్ తీసుకువచ్చాం కదా కదా సుస్మిత అన్నాడు సుస్మిత వైపు చూస్తూ. పర్వాలేదులే బావా, తిను, ఇవి బొబ్బట్లు పులిహార కాదులే, వెరైటీగా ఉందిగా అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. కారణం తను తినలేనని సుస్మితకి దండం పెట్టుకున్నాడు శ్రీధర్.
తినరా అల్లుడు, కారం బూంది బాగుంది అన్నాడు చలపతి 2 బూందీ పలుకులు తీసి నోట్లో వేసుకుంటూ. మీకు కావాలంటే నేను తెచ్చి పెడతాను కానీ అవి అలా ఉంచండి అంది వరలక్ష్మి. ఇంతలో మణి రాంబాబు వచ్చి మమ్మల్ని స్కూటర్ మీద తిప్పు బావా అని వేధిస్తున్నారు శ్రీధర్ను. వాళ్ళని 2 కేకలేసి నువ్వు తినవయ్యా శ్రీధరం అంది మంచినీళ్ళు తెచ్చిన వరలక్ష్మి. లేదత్తయ్య, నా మాట నమ్ము, కడుపు ఫుల్ లోడుగా ఉంది అన్నాడు లోపల సుస్మితను తిట్టుకుంటూ. సరే పోనీలేవే, అంతగా చెప్తుంటే బలవంతం ఎందుకు, వదిలేయి అని ప్లేట్లు తన ముందుకు లాక్కున్నాడు చలపతి. మేనమామ వైపు మెచ్చుకోలుగా చూశాడు శ్రీధరం గడ్డం గడిచినందుకు. సరే అంతగా చెప్తున్నావు కాబట్టి వదులుతున్నాను, రాత్రికి మాత్రం భోంచేసి వెళ్ళవలసిందే అంది ఖరారుగా వరలక్ష్మి. మీ అత్తయ్య చెప్పింది కరెక్టరా అల్లుడు అన్నాడు చలపతి. మళ్ళీ ఎరకాటంలో పడ్డట్టయింది శ్రీధరం పరిస్థితి. ముందు కాదన్నా మామయ్య కూడా 1-2 సార్లు చెప్పడంతో శ్రీధరానికి ఒప్పుకోక తప్పలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో హుషారుగా ఉండే శ్రీధరం సుస్మిత వాళ్ళ ఇంటికి దగ్గర మాత్రం ఎంతో సిగ్గుతో వంకరలు తిరిగిపోతాడు. తల్లి వంటగదిలోకి, తండ్రి బయటకు వెళ్ళటం చూసి ఏం బావా నీరసపడిపోయావు, కాఫీ తెచ్చేదా అంది సుస్మిత. ఏయ్ మొద్దు, ఇలారా, మనం టిఫిన్ తిన్నామని చెప్పమంటే చెప్పవే, పైగా నవ్వొకటి ముఖాన అన్నాడు కోపంగా. మధ్యాహ్నం అల్లుడి గారికి మర్యాదలు చేయలేదు కాబోయే అల్లుడికి భోజనం పెట్టలేదని అన్నావు కదా, ఈ పూట చూడు మా మర్యాదలు అంది టీవీగా సుస్మిత బెడలోని చేరు చూపుడు వేలికేసి తిప్పుతూ. సుస్మిత రెక్కబట్టి దగ్గర గుంజి ఏదో సరదాగా అంటే నిజం అనుకున్నావా, నాకు సిగ్గని నీకు తెలీదు అన్నాడు. నా స్వహస్తాలతో వడ్డిస్తాను, ఏం సిగ్గుపడవు అంది. నయం, గోరుముద్దలు తినిపిస్తానన్నావు కాదు అన్నాడు వెక్కిరింతగా. అంత కోరికగా ఉంటే అలాగే కానీ ఇప్పుడు కాదు అంది. మరెప్పుడు అన్నాడు చిలిపిగా నవ్వుతూ. పో, నీకు తెలియదేంటి అంది సిగ్గుగా. సుస్మిత ప్లీజ్ అన్నాడు తన ఇంటికి వెళ్తానన్నట్టు. లాభం లేదు బావా, చిక్కుకుపోయావు, మా ఇంట్లో ఈ పూట మా విందు స్వీకరించవలసిందే అంది తప్పదన్నట్లుగా. ఇదేం కర్మరా బాబు, ఏ ఉదయం నుంచి నన్ను ఎంతగా ఏడిపించావో జ్ఞాపకం తెచ్చుకో, అందుకు నీకు ఇదే శిక్ష. అల్లుడు పెట్టంతా ఇప్పుడు చూపిస్తున్నావు, కాస్త దాచుకో పెళ్లి నాటికి అంది కిరికిరా నవ్వుతూ. లోపల నుంచి తల్లి పిలవటంతో వస్తా బావా అని లోపలికి పరిగెత్తింది. నెత్తిన చేతులు పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు శ్రీధరం నీరసంగా. పరాయి చోట భోజనం చేయాలంటే ప్రాణాంతకం అతనికి. తల్లి ఎన్నిసార్లు మందరించినా తన వైఖరి మాత్రం మార్చుకోలేదు శ్రీధరం. మళ్ళీ పిల్లలిద్దరూ వచ్చి గొడవ చేయడంతో వాళ్ళని స్కూటర్ మీద తిప్పడానికి వెళ్ళాడు శ్రీధరం. రాత్రి 8 గంటలకి ఇంటికొచ్చిన శ్రీధరం మేనమామ తన కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాడని తెలుసుకుని మరీ సిగ్గుపడిపోయాడు. సారీ మామయ్య, ఆలస్యమైంది అన్నాడు అభిమానంగా. పర్వాలేదురా, ఎంత అయిందని అన్నాడు చలపతి. నాన్న, మమ్మల్ని బావ ఎంత దూరం తీసుకెళ్లాడో తెలుసా, దారిలో ఐస్ క్రీం కూడా కొన్నాడు ఉత్సాహంగా చెప్తున్నారు పిల్లలిద్దరూ. డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ చూసి ఆశ్చర్యపోయాడు శ్రీధరం. బంగాళదుంప వేపుడు, సాంబారు, అప్పడాలు, వడియాలు, కొబ్బరి చట్నీ, పకోడీ, సగ్గుబియ్యం పాయసం. నా కోసం శ్రమ తీసుకుని ఇప్పుడవన్నీ ఎందుకు అత్తయ్యా అన్నాడు సిగ్గుగా. ఎవరైనా భోజనానికి వస్తే ఎలాగయ్యా, ఉత్తి భోజనం పెడతామా అంది వడ్డిస్తున్న వరలక్ష్మి. నేనేమన్నా కొత్తవాడినా అన్నాడు. ఆ తిండి చూస్తే కొత్తవాడి తిండిలాగే ఉంది. రోజు ఇంతేనా, లేక మా ఇంట్లో అలా తింటున్నావా, ఇదేమైనా పరాయి చోట సిగ్గుపట్టానికి, నీ మేనమామ ఇంట్లో నీకు సిగ్గేమిటయ్యా, తిరు అని మరిన్ని పకోడీలేసింది వరలక్ష్మి. బావకి పకోడీలు చాలా ఇష్టం కదా బావా, అందుకే అత్తయ్య ఎప్పుడు పకోడీలో చేస్తుంది అంది ఓరగా చూస్తున్న సుస్మిత చేతి మీద గిల్లాడు శ్రీధరం కొరకరా చూస్తూ. బాబోయ్ అంది బిగ్గరగా సుస్మిత. ఏంటన్నట్లు అంతా ఒక్కసారి సుస్మిత వైపు చూశారు. కారం మండిపోతోంది అంది చెయ్య దాచుకుంటూ. ఏమిటే కారమా, పకోడీలు నువ్వే చేసావుగా, కాస్త పాయసం తాగు అంది వరలక్ష్మి తేవటానికి లోపలికి వెళుతూ. సుస్మిత కారం తినటం ఆరోగ్యం కాదు, ముందు ఈ పాయసం త్రాగు అని బలవంతాన సుస్మిత కంచంలో ఉంచాడు శ్రీధరం. సుస్మిత వద్దన్నా వినకుండా. ఈసారి సుస్మిత కోపంగా చూసింది. కుదిరిందా తిక్క, లేకపోతే నాకు పకోడీలు ఇష్టమా అన్నట్టు చూశాడు శ్రీధరం. తన కంచంలోని పకోడీలు కూడా చటుక్కున తనే సుస్మిత కంచంలో తేలిగ్గా వేసేసి ఊపిరి పీల్చుకున్నాడు. వజ్ర తను ఎత్తకుండా తిట్టిన చలపతి క్రీగంట ఇద్దరిని చూసి మనసులోనే నవ్వుకున్నాడు. మొహమాటంతో ఎలాగో భోజనం పూర్తి చేశాడు శ్రీధరం. కాసేపు కబుర్ల అనంతరం సెలవు తీసుకుని వెళ్ళాడు. శ్రీధరానికి మరీ సిక్కు అండి, రేపు పెళ్ళైతే ఎలాగో ఏమో, ఇద్దరి జంట కన్నుల పండుగగా ఉంది.
మళ్ళీ ఎవరూ శ్రీధరాన్ని ఎగరేసిపోకుండా ఆ 3 ముళ్ళు వేయిస్తే మంచిది అంది వరలక్ష్మి. పిచ్చిదానా, మా అక్కయ్య మాట తప్పే మనిషి కాదులే, నీకు ఆ భయం ఏం అక్కర్లేదన్నాడు చలపతి. అది కాదండి, ఆ మధ్య వాళ్ళ బావగారి కూతురు మహాలక్ష్మిని ఇద్దామనుకుంటున్నారని మీరేగా చెప్పారు, అందుకని. ఆ, వాడి హోదా ముందు మా అక్కయ్య హోదా ఎంత? వాడి దృష్టి శ్రీధరం మీద ఉన్నా మా వదిన పడనీయదు. నాకు ఆ సంగతి బాగా తెలుసు. పైగా శ్రీధరం కూడా మన సుస్మిత అంటేనే ఇష్టం చూపిస్తున్నాడు. ఈ మాటలు మధ్యన పుట్టాయి, అవి గాలికి మన దగ్గరికి వచ్చాయి. నీకు ఆ బెంగే వద్దు. తల్లిదండ్రుల మాటలు వింటున్న సుస్మిత ఉలిక్కిపడింది. ఆ మహాలక్ష్మి ఒకతే మధ్యలో నాకన్నా అందంగా ఉంటుందేమో, అయినా శ్రీధరం బావకి తనంటే పంచ ప్రాణాలు. అసలు పెదనాన్న కూతురు ఈ ఊరు వచ్చినప్పుడు కదా శ్రీధరం ఊహల్లోనే నిద్రలోకి జారుకుంది సుస్మిత. పట్నం కాపురం పెట్టగానే విలాస జీవితం సాగించాలనుకున్న సదానందం కోరికలకు అడ్డుగోడలా నిలిచింది భార్య. ముందుగానే డబ్బు తన పేరు మార్చుకుని ఇల్లు కూడా తన పేరున ఉంచుకుంది. పెత్తనం అంతా ఆమెది. పెట్టింది తిని ఇచ్చే డబ్బులతో అవసరాలు గడుపుకునే పరిస్థితి ఏర్పడింది సదానందానికి. పట్నం జీవితంపై మోజు పెంచుకున్నది కృష్ణవేణి. బస్తీ రాగానే తన కట్టుబొట్టు మార్చుకుంది. మహీజకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛే ఆడపిల్ల పతనావస్థకు తొలిమెట్టని ఊహించలేదు ఆ తల్లి. మహాలక్ష్మి అని పేరు పెట్టిన అత్తగారి పేరు తొలగించి మహీజ అని నామకరణం చేసింది. తల్లి గారాబంతో అహంకారిగా తయారైన మహీజకు బాబాయ్ కూతురు సుస్మిత అన్న, మేనత్త కొడుకు శ్రీధరం అన్న చెప్పరాని ఎలర్జీ. కుడితిలో పడ్డ ఎలకలా తయారైన సదానందం పరిస్థితులకు బానిసయ్యి స్తబ్దుగా తయారయ్యాడు. భార్య అతని మాట లెక్క చేయనప్పుడు కూతురు లక్ష్య పెట్టుతుంది అనుకోవటం అతిశయోక్తి. మధ్యాహ్నం 1 గంట అయింది. గ్రౌండ్ అంతా అబ్బాయిలతో నిండిపోయింది. కొందరు అబ్బాయిలు చెట్ల కింద కూర్చుని తమ తమ క్యారియర్స్ విప్పుకుని భోజనాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ దూరంగా అబ్బాయిల గ్రూప్ ఒకటి ఉంది. వచ్చేపోయే వారిని ఏదో రకంగా కామెంట్స్ చేసి మరీ పంపుతున్నారు కొందరు అల్లరి అబ్బాయిలు. ఫ్రెండ్స్ అందరి మధ్య కూర్చుని మహీజ తన క్యారియర్ విప్పబోతుండగా ప్యూన్ వచ్చి మహీజ చేతిలో చీటీ ఉంచాడు. చదువుకున్న ఆమె వెంటనే క్యారియర్ మూసేసి హాస్టల్ రూమ్ వైపు నడిచింది. ఏముందే ఆ చీటీలో అంది ఒక అమ్మాయి. ఏమో ఎవరికి తెలుసు అంది రెండో అమ్మాయి. ఇంకేముంది, ఆ హీరో గారి లవ్ లెటర్ అయి ఉండొచ్చు అందొక ఆమె. నువ్వెలా కనిపెట్టావే అంది 2 జడల అమ్మాయి. ఇందులో కనిపెట్టేదేముంది, మహీజ సంగతి ఎవరికి తెలీదు. అవును, ఫైనల్ ఇయర్ బీకాం చదువుతున్న చంద్రం లేడు, అతను రాసి ఉండొచ్చు అంది మళ్ళీ మొదటమ్మాయి. అవును, బీకాం చదువుతున్న చంద్రానికి బిఏ చదివే మహీజతో పరిచయం ఎలా ఏర్పడిందో నాకు అనుమానమే. ఎలాగో చెప్పమంటావా ఆశగా అంది. చెప్పవే ఆతృతగా అడిగింది. ఓ 10 పైసలు ఇచ్చి సోదడుగు తెలుస్తుంది. అమ్మాయిలంతా పగపగా నవ్వారు. అబ్బా, ఈరోజు కొత్తే ఉంది, చంద్రంతో మహీజ తిరగటం అందరికీ తెలిసిన విషయమే అంది చిరాగ్గా మరొక పిల్ల. అంత పేదవాడు ఈ మహారాణికి ఎలా నచ్చాడే? మనిషి బాగుంటాడుగా, కాకపోతే పేదవాడు కనుక ప్రక్కన స్నేహితులు ఉన్నారుగా, డ్రెస్సులు వేస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, వాళ్ళ స్కూటర్స్ మీద తిప్పుతాడు. ఇంతలో బెల్ వినిపించడంతో అంతా కలిసి క్లాసులకు బయలుదేరారు. మహీజ చంద్రం ఎక్కిన స్కూటర్ మెయిన్లోని ప్రభాత్ థియేటర్ వైపు దూసుకుపోతోంది. స్కూటర్ పార్క్ చేసిన చంద్రం టిక్కెట్లు తెచ్చాడు. మహీజ అతనితో హాల్లోకి నడిచింది. పాత పిక్చర్ అవటం మూలాన జనం రద్దీగా లేరు. క్లాస్ టిక్కెట్లు అసలు లేరు. అప్పుడే ట్రైలర్ పార్ట్ అయ్యింది. చీకట్లో కూర్చున్న వారిద్దరికీ తమతోటిదే ప్రపంచంగా ఉంది. అసలు వాళ్ళు సినిమా చూడటానికి వస్తే కదా ప్రేమ సింహాసనాన్ని అధిష్ఠించిన దేవతల్లాగా దేనికోసమో తపన, ఏదో పొందాలని తాపత్రయం. చంద్రం చెవిలో సన్నగా చెప్పే మాటలు వింటున్న మహీజ పూర్తిగా అతని భుజం మీద ఒరిగిపోయి ఏదో తెలియని తన్మయాస్థలో ఉంది. ఈ సినిమా హాలు కన్నా మరే స్థలము వారికి అనువుగా లేదేమో. మధ్యాహ్నం పూట కాలేజీకి గుడ్ బై చెప్పి ఇలా రావటం కొత్త కాని మహీజ చంద్రంతో షికార్లకి బాగా అలవాటు పడిపోయింది. తండ్రి అంటే భయం లేని మహీజకు తల్లిచ్చే డబ్బు స్వేచ్ఛ ఆమెను ఆ పరిస్థితికి దిగదార్చడానికి ఉపయోగపడింది. సినిమా అనంతరం హోటల్లో కాఫీ టిఫిన్లు ముగించుకుని విడవలేక ఇద్దరూ విడిపోయారు. అలసిపోయి 7 గంటలకు ఇల్లు చేరిన కూతురిని చూస్తే ప్రాణం తల్లి కృష్ణవేణంకి. కష్టపడి కూతురు చదువుకొస్తుందని ఆవిడ తాపత్రయం. అదనంగా క్లాసులు పెడుతున్నారని, ఇలాగే మరో 10 రోజుల పాటు ప్రాక్టికల్స్ ఉంటాయని ముందుగానే తల్లికి చెప్పి ఉంచింది మహీజ. ఓనమాలు కూడా చదవని కృష్ణవేణమ్మకి కూతురు ఎంత చెప్తే అంత.
అలవాటుగా కాలేజీ నుంచి అత్తయ్య గారింటికి వచ్చింది సుస్మిత. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీధరం సుస్మిత చేతికి లెటర్ ఇస్తూ, మీ అక్కయ్య వస్తోందట అన్నాడు. ఏమిటి, మహాలక్ష్మి వస్తోందా? ఆతృతగా అడిగింది రుక్మిణి. ఆ ఉత్తరం చదవటం ముగించిన సుస్మిత ముఖంలో రంగులు బారే. ఆవిడగారు వస్తుందంట. స్టేషన్కి శ్రీధర్ని పంపమని రాశారు పెదనాన్నగారు. దానికి తోడు రుక్మిణి అత్తయ్య ఉత్సాహం చూసి మరింత చిరాకు అనిపించింది. ఎప్పుడొస్తుందే సుస్మిత అని అడిగింది. 10వ తారీఖట అంది ముభావంగా సుస్మిత. ఏ సుస్మిత, మహీజా వస్తుందనగానే పాపం నీరసపడిపోయావే, నీ కాంపిటీషన్గా వస్తుందా నా బాధ అన్నాడు శ్రీధరం వేళకోళంగా. ఏ విషయంలో కాంపిటీషన్ అంది సుస్మిత తొణక్కుండా. అదే ఎవరికి భర్త అవుతానో ఏమిటో అన్నాడు మరింత కొంటెగా. సుస్మిత ఒళ్ళు మండిపోతోంది శ్రీధర్ మాటలకు. ఇంతకు మహీజ ఎవర్రా, ఎవరి గురించి మీరు మాట్లాడుకునేది అంది విషయం అర్థం కాని రుక్మిణి అయోమయంగా. మీ అన్నయ్య కూతురు మహాలక్ష్మి, పేరు మార్చుకుందమ్మా, ప్రస్తుతం పేరు మహీజ అట అన్నాడు శ్రీధరం. అయ్యో, అది మా అమ్మ పేరు. నాకు ఆడపిల్ల పుడితే మా అమ్మ పేరు పెట్టుకుందామనుకున్నాను అంది బాధగా రుక్మిణి. పాపం అత్తయ్య అనుకొద్ది జాలిగా సుస్మిత. పోనీ ఓ పని చేస్తే పోలా అన్నాడు శ్రీధరం. ఏమిటి అంది రుక్మిణి. మహాలక్ష్మి రానని నాకు మహాలక్ష్మి రావు అని నాకు పెట్టాల్సింది అన్నాడు సీరియస్గా చెంప చెయ్యి ఆనించుకుని. అతని తీరుకి ఫక్కున్న నవ్వింది సుస్మిత. రుక్మిణి కూడా శృతి కలిపింది. కాఫీ టిఫిన్ల అనంతరం, మర్చిపోయాను, మా ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి మైసూరు వెళ్తున్నాం. నీకేం కావాలో చెప్పు సుస్మిత అన్నాడు శ్రీధరం. అయితే దసరా పండక్కి ఇక్కడ ఉండవా అంది నీరసంగా సుస్మిత. పండగ నాటికి వచ్చేస్తాలే, బెంగ పెట్టుకోమాక అన్నాడు. నాకేం బెంగ అంది బింకంగా. అదేమిట్రా, నువ్వు ఇప్పుడు ఊరు వెళ్తే ఎలా అంది రుక్మిణి. ఏం కావాలమ్మా అన్నాడు మృదువుగా శ్రీధరం. పెద్దమావయ్య కూతురు వస్తుంది కదా, నువ్వు లేకపోతే ఎలా? స్టేషన్కి ఎవరు వెళ్తారు? దానికి ఊరంతా ఎవరు చూపిస్తారు? ఈ ప్రయాణం మానుకోరా నాయనా అంది అమాయకంగా రుక్మిణి. అమ్మా, ఏమిటి నీ చాదస్తం? ఆవిడగారు ఏమైనా కలెక్టరా నా ప్రయాణం ఆపుకోవటానికి? నాన్నగారు ఉన్నారు, సుస్మిత ఉంది. అయినా ఆవిడగారు మన కోసం మాత్రం రావటం లేదని ఖచ్చితంగా నాకు తెలుసు అన్నాడు శ్రీధరం. శ్రీధరం ప్రయాణం ఆపుకునేటంతటి అవసరం కనపడలేదు సుస్మితకి. అత్తయ్య హడావుడి అంతకన్నా నచ్చలేదు. కాసేపటికి తను వస్తానని లేచింది సుస్మిత. మీ అమ్మా నాన్నలతో చెప్పవే, అక్కయ్య వస్తోందని మరీ చెప్పింది రుక్మిణి. తొలిసారిగా మేనత్త మీద అంతులేని కోపం వచ్చింది సుస్మితకి. కూతురు చెప్పిన మాటలు విన్న చలపతి, వరలక్ష్మి ఆశ్చర్యపోయారు. ఇంత అర్థాంతరంగా అన్నగారు కూతుర్ని పంపడంలో గల కారణం ఏమిటో అర్థం కాలేదు చలపతికి. వరలక్ష్మి అయితే మరీను. తోటికోడలు తనకు పోటీగా రావటం లేదు కదా అన్న ఆలోచనలో పడింది. ఆ పిల్ల షోకులతో మిటపట్లాడుతుందని చెప్పారు. కొంప తీసే శ్రీధరానికి వలవేయడానికి కాదు కదా. ఎన్నిసార్లు అడిగినా కారణం తెలియదని, స్టేషన్కు మాత్రం రమ్మని రాశారని చెప్తోంది సుస్మిత. ఇంటి అడ్రస్ కాకుండా శ్రీధరానికి రాశారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అనుమానపడ్డ వరలక్ష్మి రేపొకసారి ఆడపడిచి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకుంది. మహీజ రాకపోయి అలజడి రేగింది సుస్మిత మనసులో. కానీ శ్రీధర్ బావు ప్రవర్తన కొంత మనశాంతి ఇచ్చింది. బావు ఊరికి వెళ్ళటము కొంత నయమే అని సరిపెట్టుకుని తృప్తిపడింది. ఏమ్మా వదినా, రండి రండి, నేనే వద్దామనుకుంటున్నాను అది సాధారణంగా ఆహ్వానించింది వరలక్ష్మి ఆడపడుచుని. ఎప్పుడూ ఉండే పాత మాటేగా అంది నిష్ఠూరంగా రుక్మిణి. అనండి వదినా, మీరు అనదగ్గవారు, నేను పడదగ్గదాన్ని. ఎంతైనా ఆడపిల్ల కలవాళ్ళం చమత్కారంగా మాట కలిపింది వరలక్ష్మి. లోపల నుంచి వచ్చిన చలపతి, కులాసానా అక్కయ్య, బావున్నారా, బొత్తిగా రావటం తగ్గించావు అన్నాడు ఆప్యాయంగా అప్పగారిని పలకరిస్తూ. అవునులే, నేను రావాలి, మీరు మాత్రం రాకండి అంది రుక్మిణి. నా సంగతి తెలియందేముంది, పంతో కొట్టుకుపోతున్నాను. పోతే నీ మరదలు ఖాళీనే, దాన్ని అడుగు అన్నాడు భార్యను చూపించి. రాకూడదని ఏముంది వదినా, కాకపోతే సుస్మిత రోజు కబుర్లు చెప్తూ ఉంటుందిగా, అది తప్ప వేరే కారణం ఏమీ లేదంది వరలక్ష్మి. చాలాసేపు ఆప్యాయంగా ఎన్నెన్నో సంగతులు మాట్లాడుకున్నారు అక్క తమ్ముళ్ళు. మాటల మధ్యలో మహీజ వస్తుందని తెలిసింది రుక్మిణి. భార్యాభర్తలు విని ఊరుకున్నారు. మళ్ళీ రుక్మిణి అంది, శ్రీధరం ఊరెళ్ళాడు, సుస్మితను పంపరా. తమ్ముడు, అది ఉన్న 4 రోజులు ఇద్దరు కలిసి ఉంటారు. ఆడపిల్లలు నట్టింట తిరుగుతూ ఉంటే నాకు చూడాలని ఉందని పంపమని మరీ అడిగింది తమ్ముణ్ణి. అప్పగారి మాటలకు ఎదురు చెప్పలేని చలపతి సరే అన్నాడు. ఆడపడుచుకు మర్యాదలు చేసింది వరలక్ష్మి. వీధి చివరిదాకా వచ్చి అప్పగారిని రిక్షా ఎక్కించి డబ్బులు కూడా ఇచ్చి మరీ పంపాడు చలపతి. విశ్వనాథం, సుస్మిత కలిసి స్టేషన్కి వచ్చారు. ఏమ్మా సుస్మిత, మహీజను ఎప్పుడైనా చూసావా అన్నారాయన నవ్వుతూ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మావయ్య, సరిగా గుర్తులేదు. ఎప్పుడైనా వస్తే కదా ఎలా ఉందో తెలియటానికి అంది మెల్లగా.
అంతేనమ్మా అంతే అన్నాడు విశ్వనాథం. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి ఎదురవటం చూసిన సుస్మిత మనసులో ఏదో కంగారు మొదలైంది. హడావుడిగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూశారు. ఎక్కడా వచ్చినట్లు లేదు మహీజ. రాలేదమ్మా, మీ అత్తయ్య మన ప్రాణం తీసింది, నిద్రైనా పోనీయకుండా అన్నాడు విశ్వనాథం. సుస్మిత మనసు ఉసూరుమంది. ఏదో నిస్సత్తువ ఆవహించినట్లయింది. ఎందుకలా అయిందో ఆమెకే తెలియదు. స్టేషన్ బయటకు వచ్చేస్తున్న వారిద్దరికీ అంకుల్ అని వినపట్టంతో వెనక్కి తిరిగి చూశారు. బెల్ బాటమ్ ప్యాంటు, షర్టు, మెళ్ళో ఒంటిపేట చైను, హై హీల్స్ షూసు, చిన్న ముడి, కళ్ళ కూలింగ్ గ్లాసెస్, పచ్చని శరీర ఛాయతో చూసేవారికి దప్పపట్టులా ఉన్న అబ్బాయి ఆకారం అది. సుస్మితకు అర్థం కాక తెల్లపోయింది. అరే నువ్వే మహీజా? నేను అసలు గుర్తుపట్టలేదు. ఇంకా రాలేదేమో అనుకున్నాను అప్పుడు నేను చూసినప్పుడు. అవును, లంగావణిలో ఉన్నాను. ఫ్యాషన్స్ మారిపోవటం లేదు, అందుకని ఈ డ్రెస్సులో ఉన్నాను అంది గర్వంగా. మీ బాబాయ్ కూతురు సుస్మిత బిఏ చదువుతోందని పరిచయం చేశాడు విశ్వనాథం. నమస్కారం చేసింది మర్యాదగా సుస్మిత. ఎగాదిగా ఓసారి చూసి మాట్లాడకుండా ఊరుకుంది మహీజ. ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారు. అన్నగారిని వదిన గారిని గురించి వివరంగా అడిగింది రుక్మిణి. మహీజ సమాధానం చెప్పే తీరులో ఏదో అతిశయం కనిపించింది. వచ్చిన 5 నిమిషాల్లోనే రుక్మిణి చిరాకు అనిపించింది. ఈ డ్రెస్ ఏమిటి, మగపిల్లాళ్లాగా సుస్మితలా చక్కగా చీర కట్టుకోకూడదు అనుకుంది. వదిన లక్షణాలు పూర్తిగా పుచ్చుకున్నదని గ్రహించింది రుక్మిణి. విశ్వనాథానికి కూడా సుస్మితకి మహీజ్కి మధ్య చాలా తేడా కనిపించింది. అనకువగా ఆడపిల్ల లక్షణాలన్నిటితో చక్కగా చీరలో నిర్మలంగా కనపడుతుంది చూసేవారికి సుస్మిత. వచ్చిన దగ్గర నుంచి హడావుడిగా తమ ఊరి గొప్పలు చెబుతూ ఆడామగా తేడా లేకుండా వెర్రిగా అలంకరించుకునే మహీజను చూస్తుంటే ఏమిటోలా ఉందాయనికి. ఆ మాటే భార్య దగ్గర వ్యక్తం చేశాడు. పెదనాన్న కూతురు అక్కయ్య మహిమలతో మాట్లాడాలంటే ఏంటో సంకోచంగా ఉంది సుస్మితకి. మునుపైతే మేనత్ ఇంట్లో హాయిగా తిరిగేసేది, ఇప్పుడు ఏదో గిల్టీగా అనిపిస్తోంది. సాయంకాలం చలపతి వచ్చాడు. అనుకోగా ఆడపిల్ల లక్షణాలన్నిటితో చక్కగా చీరలలో నిర్మలంగా కనపడుతుంది చూసేవారికి సుస్మిత. వచ్చిన దగ్గర నుంచి హడావుడిగా తమ ఊరి గొప్పలు చెప్తూ ఆడమగా తేడా లేకుండా వెర్రిగా అలంకరించుకునే మహిజను చూస్తుంటే ఏమిటోగా ఉందా ఆయనకి. ఆ మాటే భార్య దగ్గర వ్యక్తం చేశాడు. పెదనాన్న కూతురు అక్క అయిన మహిజతో మాట్లాడాలంటే ఏదో సంకోచంగా ఉంది సుస్మితకు. మునుపైతే మేనత్తింట్లో హాయిగా తిరిగేది, ఇప్పుడేదో గిల్టీగా ఫీల్ అవుతోంది. సాయంకాలం చలపతి వచ్చాడు. మహీజలా లాగు చొక్కాలతో తిరుగుతుంటే ప్రాణం చచ్చిపోయినట్టుగా ఉంది రుక్మిణికి. ఎక్కడ ఆడలక్షణాలు లేవు అనుకున్నాడు చలపతి. మర్యాదకి ఒక్కసారి రమ్మని చెప్పి కాసేపు విశ్వనాథంతో మాట్లాడి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వారందరూ ఏ ఊరు నుంచి వచ్చింది, చీరలు కట్టదా అని రకరకాల ప్రశ్నలతో విసిగిస్తున్నారు. వాళ్ళు అలా అడగటం చూసి మరింత పోజులిస్తోంది మహీజ. సుస్మిత పరిస్థితి మరీ వాళ్ళ ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. ఎప్పుడు ఇంటికి వెళదామా అనిపిస్తోంది. శ్రీధరం బావు తొందరగా వస్తే బావుణ్ణు. 1-2 సార్లు అత్తయ్యతో అంది. మంచం దగ్గర బెడ్ కాఫీ అందించడం దగ్గర నుంచి బాత్రూంలో స్నానం కోసం నీళ్లు పెట్టడం వరకు మేనత్త చేస్తుంటే చూడలేని సుస్మిత ఆ పనులన్నీ తను అందుకుంది. మహీజా వచ్చినప్పటి నుంచి మేనత్త కూడా ముభావంగా తప్ప పెద్దగా మాటలేమీ మాట్లాడలేదు. అసలు విషయం విశ్వనాథానికి చెప్పింది. ఎవరో ఫ్రెండ్ పెళ్ళట, అందుకని వచ్చానని, అసలు హోటల్లో దిగుదామనుకున్నానని, నాన్నగారి బలవంతాన ఇక్కడ దిగానని చెప్పిందట. విశ్వనాథం చెప్పిన మాటలకు విస్తుపోయింది రుక్మిణి. సుస్మితకి మహీజకి మధ్య తేడా ఎంత తేడా అని ఒక్క క్షణం కూడా వదలదు పిచ్చి పిల్ల సుస్మిత అనుకుంది. మ్యాక్సీలతోనూ మినిస్టర్లతోనూ ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడలేక నీకు చీరలు లేవుటే అమ్మాయి అంది అనుమానంగా. మ్యాక్సీలతోనూ మినీ స్కర్ట్లతోనూ ఇంట్లో తిరుగుతుంటే చూడలేక నీకు చీరలు లేవుటే అమ్మాయి అంది అనుమానంగా. ఎందుకు లేవు, మా అమ్మ ఇవే కట్టుకోమంది అంది. ఏం పెంపకాలో ఏమో పిల్లలు అనుకుంది రుక్మిణి భారంగా. మర్నాడు మహీజ తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి అట్నుంచటే వెళ్ళిపోతానని చెప్పింది. అసలు తన ఇంటికి ఎందుకో వచ్చింది, ఓ మాట మంచి లేనప్పుడు అంది రుక్మిణి చాటుగా సుస్మితతో. సుస్మితకు కూడా మేనత్త మాటలు నిజమనిపించాయి. మహీజ ఉన్న రోజుల్లో సుస్మితతో మాట్లాడిన మాటలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సుస్మితకైతే మహీజ ఎంత తొందరగా వెళ్తుందా అనిపించింది. సడన్గా ఆ రోజు రాత్రే ఊరి నుంచి వచ్చాడు శ్రీధరం. తన గదిలో పడుకున్న మహీజను చూడగానే ఎవరూ చెప్పకుండానే ఆ మనిషి ఎవరో అర్థమైంది శ్రీధరానికి. సుస్మితకు మాత్రం ప్రాణం లేచి వచ్చినట్లయింది భావన చూడగానే.
ఇంకా వెళ్ళలేదా సుస్మిత అన్నాడు శ్రీధరం తన గదివైపు చూపించి. రేపు అంది మెల్లగా సుస్మిత. మైసూర్ నుంచి తల్లికి చీర స్వీట్స్ ప్యాకెట్స్ తెచ్చిన శ్రీధరాన్ని సుస్మితకి ఏం తెచ్చావరా అంది రుక్మిణి. ఏం కావాలో చెప్పిందా అన్నాడు సుస్మిత వంక చూస్తూ. పెద్ద తెచ్చేవాడి కన్నా ఎక్కువ అడిగావే అంది రోషంగా. తనను ఏమీ తీసుకురాలేదన్న కోపం కనబడుతుంది గొంతులో. ఒక్కసారి కళ్ళు మూసుకు తెరువు, ఏం కావాలో కోరుకో, అదే ప్రత్యక్షమవుతుంది అన్నాడు వరాలిచ్చే దేవుళ్ళ. పెద్ద ఫోజు చెప్పు బావా, ఏం తెచ్చావు అంది ఆతృతగా. చెప్పటం లేదు, కళ్ళు మూసుకో మరి అన్నాడు. రుక్మిణి తమాషాగా చూస్తోంది. ఓ చేత్తో సుస్మిత కళ్ళు మూసి మరో చేత్తో బ్యాగులో నుంచి ప్యాకెట్ తీశాడు. కళ్ళు తెరిచిన సుస్మిత ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అబ్బా, మైసూర్ జార్జెట్ చీర ఎంత బాగుందో. థ్యాంక్స్ బావా అంది మెచ్చుకోలుగా. ఎంతకాలం నుంచో అనుకుంటున్నాను, మా ఫ్రెండ్ నిర్మల వాళ్ళ అన్నయ్య చేత తెప్పించుకుంది. అప్పటి నుంచి నాకు ఈ కోరిక అంది చీరని ఒంటి మీద వేసుకుని చూసుకుంటూ. అంత మనసున్న దానివి వెళ్లే ముందు చెప్పకూడదటే. వాడు ఆ చీర తెచ్చాడు కాబట్టి సరిపోయింది అంది రుక్మిణి. నీకు అలాంటి భయమేమీ అక్కర్లేదు, నాకు ముందుగానే తెలుసు బావ తెస్తాడని అంది సుస్మిత చిరునవ్వుతో. ఎలా తెలుసు అన్నాడు శ్రీధరం. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాలే తప్పించుకుంది సుస్మిత. ఓకే, నీ కోరిక తీరింది కదా, మొత్తానికి మీ ఫ్రెండు వాడన్నే తెచ్చాడు, నీకు కాబోయే. చాలే అంది సిగ్గుగా సుస్మిత. తల్లి లోపలికి వెళ్ళటం చూసి, కాబోయే శ్రీమతి, ఈ చీరే నా బహుమతి అన్నాడు సన్నగా కూనరాగం తీస్తున్న శ్రీధరం. తనంటే బావకి ఎంత ప్రేమ అని మురిసిపోయింది సుస్మిత. అల్లరి మాని అక్కడ విషయాలు చెప్పు ముందు మందలించింది రుక్మిణి. ఇన్ని మాటలు వినపడుతున్నా గదిలో పడుకున్న మహీజ బయటికి రాలేదు. ఆమెకు మాటలన్నీ వినపడుతున్నా లేవలేదు. తల్లి చెప్పిన శ్రీధరం ఇతరే కాబోలనుకుంది. తల్లి బలవంతంతో తప్పనిసరిగా మహీజను పలకరించాడు శ్రీధరం. చదువుకుతున్న పుస్తకంలోంచి తల తిప్పి చూసి క్లుప్తంగా సమాధానం చెప్పి మళ్లీ పుస్తకంలో మునిగిపోయింది మహీజ. శ్రీధరం అభిమానం దెబ్బతింది. ముఖం ఎర్రబడింది. ఎంత గర్వం! నా గదిలో నా మంచం మీద పడుకుని ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది. చదువుకున్నది ఎందుకు, సంస్కారమైనా లేదు. విసురుగా బయటకు వచ్చేశాడు. శ్రీధరాన్ని చూసిన మహీజ ఆలోచనలో పడింది. అమ్మ చెప్పినట్లు కాకుండా బాగున్నాడు. ఒడ్డుగా పొడవుగా చామన్ ఛాయ్తో నిందేడు విగ్రహం గల శ్రీధరం ఏ ఆడపిల్లనైనా ఆకర్షించాడంటలో తప్పేమీ ఉండదు. అదే మహీజ కూడా అనుకుంది. అంతలో మహీజ ఆలోచనలు చంద్రం వైపు మళ్ళాయి. శ్రీధరం తన గదిలో మహీజ పడుకున్నందుకు విపరీతంగా విసుక్కున్నాడు తల్లిపైన. హాల్లో తన మంచం ప్రక్కనే శ్రీధరానికి కూడా పక్కేసింది సుస్మిత. చాలా రాత్రి వరకు శ్రీధరం సుస్మితకి మద్రాసు విషయాల గురించి చెప్తూ కూర్చున్నాడు. చీర ఎందుకు తెచ్చానో చెప్తానన్నావుగా సుస్మిత అన్నాడు. నాకు తెలుసు, ఏదైనా కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రజెంటేషన్లు కొంటారు అంది సిగ్గుగా. అంటే నువ్వంటే నాకు ఇష్టం అన్నమాట అన్నాడు. ఆ సంగతి నీకు తెలీదా అంది కొనగోట పెదవి కొరుకుతూ. చీర తెస్తానని ఎలా ఊహించావు అన్నాడు. నాకు చీరలు పిచ్చని నీకు తెలుసుగా, అందుకని. తెలివిగలదానివే చిరునవ్వు నవ్వాడు శ్రీధరం. స్మిత, మన పెళ్ళయ్యాక మొదటిసారిగా ఎక్కడికి వెళ్తామో తెలుసా అన్నాడు శ్రీధరం. నాకేం తెలుసు అంది సుస్మిత. ముందు మైసూరు. ఒక్కడిని వెళ్ళాకంటే జంటగా వెళ్తే ఎంత థ్రిల్గా ఉందో నీకు తెలుసా అన్నాడు ఆమె మంచం మీద వచ్చి కూర్చుని. ఆనందంలో మునిగిపోయిన సుస్మిత అదేమీ గమనించకుండా, కలకత్తా వెళ్ళి శాంతినికేతన్ చూడాలి బావా, శాంతినికేతన్ నవల చదివినప్పటి నుంచి చూడాలని తపనా అంది. ఓఎస్, నీ ఇష్టం అన్నాడు శ్రీధరం మరింతగా సుస్మిత పక్కన చేరి కూర్చుని. అప్పటికి గమనించిన సుస్మిత కంగారుగా లేచి నిలబడింది. నా మంచం మీదకి ఎప్పుడు వచ్చావు అంది ఆశ్చర్యంగా. మనం మైసూర్ హనీమూన్ వెళ్ళినప్పుడు అన్నాడు నవ్వుతూ. ప్లీజ్ లే బావా, నాకు నిద్రొస్తోంది అంది గారాపంగా. పర్లేదు కూర్చో, సుస్మితను రెండు చేతిలో బంధించాడు శ్రీధరం. అత్తే చూస్తే బాగుండదు, వదులు బావా అంది సుస్మిత. వాళ్ళందరూ నిద్రపోతున్నారు, ఏం భయం లేదన్నాడు సుస్మితను వదలకుండా శ్రీధరం. ముందు నీ మంచం మీదకి ఎళ్ళు బావా అంది. ఇదే నా మంచం అన్నాడు కొంటెగా సుస్మితను చూస్తూ. రెండు మంచాలు నావే అన్నాడు మళ్ళీ సుస్మిత జడపొచ్చుకులాగి. నీవే పాపం వెక్కిరించింది సుస్మిత. అవును, పెళ్ళయ్యాక ఒక మంచం చాలనుకుంటాను పరిహాసంగా అన్నాడు శ్రీధరం. మహాప్రభు, నీకో నమస్కారం, ముందు నన్ను వదులు, లేకపోతే పిక్కరగా అరుస్తానంది. చివరకు సుస్మిత అందమైన పెదవుల మీద ఒక తియ్యని ముద్ర వేసి మరీ కదిలాడు శ్రీధరం. అప్పటికి సుస్మిత మనసులోని ఆరాటం తగ్గింది. శ్రీధరం చేసిన చిరిపి పనికి సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది సుస్మిత. కాసేపటికి ఇద్దరు నిద్రలోకి ఒరిగిపోయారు. మర్నాడు ఉదయమే తయారైంది మహీజ వెళ్ళిపోవటానికి. అలవాటుగా చీరా జాకెట్టు బొట్టు పెట్టిన మేనత్తతో, అనవసరంగా పెడుతున్నావు, నేను చీరలు కట్టను అంది ముఖం చిట్లించి. రుక్మిణి కోపం వచ్చింది, అయినా తమాయించుకుని అంది. మా ఇంటికి వచ్చిన వారెవరైనా సరే ఒట్టి చేతులతో పంపటం మా ఆచారం కాదు. సరే, అలా అయితే ఆ బ్యాగ్లో పడే తప్పదు కదా అంది నిరసనగా. మహీజ తీరు చూస్తున్న సుస్మితకి పీకల దాకా కోపం వచ్చింది.
అసలు అత్తే చీర పెట్టడం దండగా అనుకుంది. పక్కనున్న సుస్మిత మాట వరుసకైనా చెప్పకుండా ఒక్క విశ్వనాథానికి మాత్రం చెప్పి రిక్షా ఎక్కింది మహీజ. అప్పటికి శ్రీధరం ఇంకా నిద్రైనా లేవలేదు. సుస్మిత మనసు ఎంతో హాయిగా ఉన్నట్టు తోచింది. 8 గంటలకు నిద్ర లేచిన శ్రీధరం మహీజ వెళ్ళిపోయిందని తెలియగానే అమ్మయ్యా అనుకున్నాడు. సుస్మితను పిలిచి తన గది శుభ్రంగా కడిగించి దుప్పట్లు దిండుగలేబిలో మార్పించమన్నాడు. తక్షణం ఆ పనులన్నీ అమలు జరిపింది సుస్మిత. భోజనాల సమయంలో మళ్ళీ మహీజ ప్రసక్తి వచ్చింది. అన్నయ్య పద్ధతి ఏం బాగుండలేదు. ఆడపిల్ల అని లేకుండా ఇలా పెళ్ళిళ్ళకి పేరంటాలకి పంపటం ఏంటి? పైగా అది హోటల్లో దిగుదామనుకుందట. ఏం పిల్లరా నాయనా, దాని డ్రెస్సులు చూస్తుంటే నా ఒళ్ళు కంపరమెత్తిపోయింది అంది రుక్మిణి. నేను చెప్పానుగా వాళ్ళింటి పద్ధతులు. ఆ రోజు మీ అన్నయ్య బలవంతం మీద వెళ్ళాను. లేకపోతే వాళ్ళింటి విషయాలు మనకెలా తెలుస్తాయి అన్నాడు కూర కలుపుకుంటున్న విశ్వనాథం. అమ్మా, ఇంకే ఉంది, మీ అన్నయ్య కూతురు వస్తుందని నన్ను ఊరు కూడా వెళ్ళొద్దన్నావు. తీరిందా ముచ్చట? మహీజ లాంటి కోడలు వస్తే నీ ముద్దు ముచ్చట్లన్నీ బాగా తీరుతాయి. ఏం సుస్మిత, మహీజను చేసుకోమంటావా అన్నాడు చిరునవ్వుతో సుస్మితను చూస్తూ శ్రీధరం. నాయనా, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకు అంది భయపడుతున్నట్లుగా రుక్మిణి. అందరూ పకపకా నవ్వారు. సుస్మితకి పొలమారింది. మీ అమ్మ నాన్న తలుచుకుంటున్నారేమో, ఇంకా రాలేదేమో అని అన్నాడు విశ్వనాథం. పెళ్ళయ్యాక కూడా ఇలా రోజుకొకసారి అలా తలుచుకున్నారని పరిగెడితే నా పని గోవిందా అన్నాడు 2 చేతులు పైకెత్తి శ్రీధరం. ఒరేయ్ అంటురా కేకలేసింది రుక్మిణి. కుదిరిందాన్ని తిక్క అన్నట్టుగా చూసింది సుస్మిత నవ్వుతూ. నాలిక బయటపెట్టి వెక్కిరించాడు శ్రీధరం. వెక్కిరించు వెక్కిరించు, అత్త కొడుకుని నేను తప్ప నీకు ఇంకెవరు దొరుకుతారు? వీధిలో అమ్మాయిల్ని ఎవరన్నా ఆ పని చేస్తే పళ్ళు ఊడదీసి చేతిలో పెడతారు అంది. మావయ్య లేచి వెళ్ళడం ధైర్యం కొద్దీ సుస్మిత. ఆహా, మా కోడలి పిల్ల గడుసుదే ఏమో అనుకున్నాను. ఒరే శ్రీధరం, నువ్వు కూడా నాలాగేనన్నమాట అన్నాడు భార్య వంక చూసిన విశ్వనాథుడు నవ్వుతూ. మావయ్య వినడంతో సిగ్గుపడి తల ఎత్తుకోలేదు సుస్మిత. నేనెప్పుడైనా మిమ్మల్ని ఎక్కిరించి పళ్ళు ఊడతాయని అన్నానా ఏరా శ్రీధరం అంది కొడుకు వైపు చూసి రుక్మిణి. కళ్ళు మిటకరించి చూడటం శ్రీధరం వంతైంది. వాడింకా పుట్టందే వాడికేం తెలిసే, మన పెళ్ళైన కొత్తల్లో ఒకసారి చాలండి, మరీ చిన్నపిల్లాడైపోతున్నారు రోజు రోజుకి. కొడుకు కోడలు ఉన్నారనైనా చూడకుండా ముద్దుగా విసుక్కుంది రుక్మిణి భర్తను. ఇంకా మేనకోడలనే అత్తయ్యా అంది నవ్వుతూ సుస్మిత. తల్లి తండ్రి చిన్నపిల్లల్లా పోట్లాడుకోవడం సరదాగా అనిపించింది శ్రీధరానికి. సాయంకాలం తన ఇంటికి వెళ్ళిపోయింది సుస్మిత. మహీజ వెళ్ళిపోయిందని తెలియగానే చలపతి వరలక్ష్మి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండక్కి రుక్మిణి కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించాడు చలపతి. ముందుగా యశోదను కూడా రమ్మని రాశాడు. పండక్కి రావడానికి వీలేదని, తర్వాత తేరుబడిగా వస్తారని జవాబు రాసింది యశోద. ఎప్పుడూ తామిద్దరూ కలిసి ఉండటం పడదని నొచ్చుకుంది రుక్మిణి. కాలేజీకి సెలవులు రావడంతో ఒకరోజు ముందుగానే ఇళ్లన్నీ కడిగించి ముగ్గులు పెట్టింది సుస్మిత. పండుగ నాటికి విశ్వనాథం కుటుంబం అంతా వచ్చారు. ఇంకా పండగలేమిటి బావా, మాకే కోడళ్ళు వస్తుంటే అన్నాడు బావమరిదితో విశ్వనాథం. మీరు ఎన్నాళ్ళైనా సరే మా ఇంటికి అల్లుడే, మారు మాట్లాడకండి అన్నాడు చలపతి. శ్రీధరానికి తలంటిపోయమని చెప్పి తను కూడా మరదలికి సాయం చేయడానికి మడికట్టుకుంది రుక్మిణి. విశ్వనాథం చలపతి మాటల్లో పడ్డారు. తలంటి పోసుకున్న సుస్మితని తెగ ఆటలు పట్టిస్తున్నాడు శ్రీధరం. అమ్మ కళ్ళల్లో పడింది అని అరుస్తూ సుస్మిత చీరతో కళ్ళు తుడవబోయాడు. ఏ బావా, నాది కొత్త చీర అంది కోపంగా సుస్మిత. రేపు పెళ్ళయ్యాక ఇంకెన్ని చీరలు పాడవుతాయో అన్నాడు ఒళ్ళు రుద్దుకుంటున్న శ్రీధరం. ఏ పిల్ల, వీపు రొద్దు అన్నాడు అధికారంగా. నేనేం నీ పెళ్ళాన్ని కాదు, పెద్ద ఆర్డర్ చేస్తున్నావు. ఇప్పుడు కాకపోయినా రేపు అవుతావుగా. వీపు రుద్దితే విశ్వాసం ఉండదంటారు బావా అంది వీపు రుద్దుతూనే సుస్మిత. ఉన్నట్టుండి సుస్మిత దగ్గరికి లాక్కున్నాడు శ్రీధరం. ఏయ్, నా కొత్త చీర పాడైపోతుందని అంటున్నానా? వినకుండా చెంబుడు నీళ్ళు ఇద్దరి మీద పడేట్టుగా పోశాడు శ్రీధరం. గట్టిగా అరిచింది సుస్మిత. ఏమైందే బిగ్గరగా ఒకేసారి అడిగారు రుక్మిణి వరలక్ష్మి వంటగదిలో నుంచి. ఏం లేదమ్మా, సుస్మిత వేడి నీళ్ళలో చేయి పెట్టింది చూసుకోకుండా. అంతకన్నా ఏం కాలేదన్నాడు సమాధానంగా శ్రీధరం. వేడి నీళ్ళ చేసింది వెదవ పనిచ్చి, అసలు నీకు తలంటి పోయడం నా తప్పైపోయింది అంది చీర పిండుతూ. నే పోయి నీకు నువ్వే పోసుకో అని ఇంట్లోకి పోబోయింది సుస్మిత. తడిసిన చీరలో ఆమె అందాన్ని తనివితీరా చూస్తూ, ఏ సుస్మిత కథలకు, నీ అందాన్ని తనివితీరా చూడని అని అలాగే నిలబడిపోయాడు. సిగ్గు లేకపోతే సరి. ముఖం చేతులతో కప్పుకుని లోపలికి పరిగెత్తింది సుస్మిత. బావ మరదళ్ల హాస్యాలతో, వదినా మరదళ్ల కలివిడితో, బావమరదల చతురోక్తులతో చలపతి ఇంట్లో దసరా పండుగ 3 రోజులు హుషారుగా గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం వెళ్లే ముందు ఆడపడుచుకి పసుపు రాసి బొట్టు పెట్టి చీరా జాకెట్టు వరలక్ష్మిస్తే బావగారికి పంచెలు చాపించి నమస్కారం పెట్టాడు చలపతి. శ్రీధరానికి కూడా ప్యాంటు షర్టు ఇచ్చాడు. నాకెందుకు మామయ్య అన్నాడు సిగ్గుగా శ్రీధరం. పర్వాలేదులేరా, కాబోయే అల్లుడుగా తీసుకో బలవంతం చేశాడు చలపతి. తల్లి తండ్రి కూడా బలవంత చేటితో సిగ్గుగానే తీసుకున్నాడు శ్రీధరం.
బావుంది. తండ్రి కొడుకులు ఒక్కింటికే అల్లుళ్ళు అంది నవ్వుతూ రుక్మిణి. తను తెచ్చిన లైట్ బ్లూ కలర్ మైరూన్ జార్జెట్ చీరలో సుస్మిత అందం అప్సరసలతో పోటీ పడుతోంది. ఆ రూపం శ్రీధరాన్ని నిలవనీయటం లేదు. ఎప్పుడెప్పుడు తన దాన్ని చేసుకుంటానా అని ఉవ్విళ్ళూరుతున్నాడు అతను. ఆ రోజున అన్నావు గాని నీ పని బాగాలేదు, లక్కీగా బట్టలు కొట్టేశావు అంది సుస్మిత. నేను కావాలన్నానా, మీ వాళ్లే పెట్టారు. నేను మాత్రం అడిగానా? అత్తే నా మీద ప్రేమ కొద్దీ ఇచ్చింది అంది అలవోకగా సుస్మిత శ్రీధరం వైపు చూస్తూ. అయితే నేను చీర తెచ్చానుగా, మరి నా ప్రేమ కూడా తెలుసుకోండి రాణిగారు అన్నాడు దగ్గరగా వస్తున్న శ్రీధరం. బాబోయ్, ఇప్పుడు నీ ప్రేమ రుచి చూపిస్తే నా మేకప్ గోవిందా. వస్తా బావా. చెంగును గంతులేసే లేడి పిల్లలా పరిగెత్తింది సుస్మిత. అమ్మాయికి చదువు అవగానే పెళ్లి చేస్తావా అన్నయ్య అన్నగారిని అడిగాడు చలపతి. మా తమ్ముడి కొడుకు ఈ ఊర్లోనే ఉన్నాడుగా, వాడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. జవాబు వదినగారి దగ్గర నుంచి వచ్చింది చలపతికి. 4 రోజులైంది వచ్చి. ఎవరో పార్టీ వాళ్ళు వస్తుంటే తప్పనిసరిగా వాడితో రావాల్సి వచ్చింది. ముందు రాగానే దిగుదామనుకుని కూడా మనస్కరించక హోటల్లో ఉండిపోయాడు. ఎంతైనా అన్నగారు, చూడకుండా వెళ్ళటం బాగుండదని వచ్చాడు. చాలా రోజుల తర్వాత అన్నగారిని చూసిన చలపతి ఆశ్చర్యపోయాడు. మనిషిలో మార్పు వచ్చింది. పేరు పేరున అందరినీ గురించి అడిగి మరీ తెలుసుకున్నాడు. రుక్మిణి గురించి మరీ మరీ అడిగాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన మహీజను చూసి, ఏమ్మా చెప్పకుండా వచ్చేసావే, మా ఇంటికి కూడా వస్తావని ఎంతగానో ఎదురుచూసింది మీ పిన్ని అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక చలపతి. ఆవిడికి అంత నన్ను చూడాలనిపిస్తే నేనున్న దగ్గరికే రావచ్చుగా, అయినా ఈ కొంపలన్నీ ఎవరు తిరుగుతారు, బోర్ అంది మహీజ. చివుక్కుమంది చలపతి మనసు. మాట వరుసకు అన్నాను. పెద్దవాడిననే గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడిందో. అసలు దానికి ఎవరు తెలుసు కనుక. అది అసలు కాదు కూడదంటే మీ అన్నయ్య పట్టుపట్టారు. ఆడపిల్ల ఒంటరిగా హోటళ్లలో ఎందుకని నేను కూడా వెళ్ళమన్నాను అంది తేలిగ్గా కృష్ణవేణి. రుక్మిణి కొడుకు శ్రీధరానికి అన్నగారి కూతురిని ఖచ్చితంగా ఇవ్వరన్న విషయం తేల్చుకోవాలని అతని తపన. అందుకే మళ్ళీ ఆ విషయం కదిపాడు. అయితే అమ్మాయికి చదువు పూర్తి కాగానే పెళ్లి చేస్తావన్నమాట అన్నాడు సాలోచనగా చలపతి. నాకు ఆ సంబంధం ఇష్టం లేదురా చలపతి, రుక్మిణి కొడుక్కి ఇవ్వాలని నాకుంది. అన్నగారు అలా అనేసరికి గుండెలు జల్లుమన్నాయి చలపతికి. నాకు ఇష్టం లేదని చెప్తుంటే 10 సార్లు ఆ మాట ఎత్తుతారెందుకు? ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నా కూతురు నా ఇష్టం, నేను ఇష్టపడిన వానికి ఇవ్వాల్సిందే అంది ఖచ్చితంగా కృష్ణవేణి. అబ్బా, ఆ పల్లెటూరు మనుషులంటే మీకు అంత ఇష్టంగా ఉంటే వాళ్ళతోనే ఉండండి. కావాలంటే నా పెళ్ళి నా ఇష్టం, నేను ఇష్టపడేవాడిని చేసుకుంటాను. డర్టీ న్యూసెన్స్ అంది మహీజ. పల్లెటూరు వాళ్ళని ఎవరిని ఉద్దేశించి అందో అర్థమైంది చలపతికి. పదమమ్మి, పార్టీకి పోదాం, అసలు టైం అయిపోయింది అంది మహీజ. కూతురుతో పాటు ఓ బ్యాగ్ తగిలించుకుని వెళ్తున్న వదిలిగారిని చూసి ఆశ్చర్యపోయాడు చలపతి. నా కర్మ విసుక్కున్నాడు సదానందం. పరిస్థితి అంతా అర్థమైంది చలపతికి. అన్నగారి మాటలకు ఏమాత్రం విలువ లేదని తెలుసుకున్నాడు. వదిన ఎంత మారిపోయింది, ఎలా ఉండేది, ఎలా తయారైంది. నేత చీరలతో, కాలికి పట్టాలతో పల్లెటూరు వాడికి ప్రతీకలా ఉండే వదినగారు పట్నం మోజులో పడి విచిత్రంగా అలంకరించుకోవటం చూసిన చలపతి మనసు జుగుప్సతో నిండిపోయింది. కంచే చేను మేస్తుంటే అన్నట్లు తల్లే అలా తయారైతే కూతురు ఇలా ఉండటంలో ఆశ్చర్యమేముంది అనుకున్నాడు. అన్నగారి పరిస్థితికి జాలిపడాలో బాధపడాలో కూడా అర్థం కాలేదు చలపతికి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ తల్లి కూతురు దగ్గర అన్నయ్య మాట చెల్లదన్న విషయం మాత్రం క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర పట్టడంతో శ్రద్ధగా చదువుతోంది సుస్మిత. ఈ మధ్య మేనత్త ఇంటికి వెళ్ళటం తగ్గించింది. కానీ శ్రీధరం వచ్చి రోజు తెలియనివి చెప్పి వెళుతున్నాడు. ఎంత బ్రిలియంట్ స్టూడెంట్స్కైనా కంగారు కల్పించక మానవు ఈ పరీక్షలు. ఇంచుమించు సుస్మిత పొజిషన్ కూడా అలాగే ఉంది. శ్రీధరం ఆఫీస్ సెలవు పెట్టి మరీ చదివిస్తున్నాడు కాబోయే భార్యని. మధ్య మధ్య వారి చిలిపి తగవులు మామూలే. శ్రీధరం సహచర్యంలో పరీక్షలన్నీ బాగానే రాసింది సుస్మిత. ఆఖరి నాడు పేపర్ ఇచ్చి బయటకు వచ్చిన సుస్మిత హాయిగా ఊపిరి పీల్చుకుంది. పరీక్షలు పూర్తవగానే స్టూడెంట్స్ అంతా హుషారుగా ఉన్నారు. కొందరు అప్పుడే ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్ళ స్నేహం వదులుకోలేని వారు మనసు నిండా బాధతో మాట్లాడలేక మౌనంగా కళ్ళతో సంభాషించుకుంటున్నారు. ఆడపిల్లలైతే మరీను. వాళ్ళందరికీ దూరంగా కూర్చున్న మహీజ మనసులో చెప్పలేని దిగులు. చంద్రాన్ని ఎలా కలుసుకోవాలన్న ఆరాటం ఆమెది. కాలేజీ రోజుల్లో అయితే తనిష్టం, అడిగేవారెవరూ ఉండరు. మరిప్పుడు పరీక్షలు పూర్తయ్యాయి. ఏ విధంగా చంద్రాన్ని కలుసుకోవాలా అని ఆలోచిస్తోంది. హాయ్ మహీజా, నువ్విక్కడున్నావా? నీకోసం మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగి వస్తున్నాను. ఏంటి ఇలా కూర్చున్నావు అన్నాడు తను కూడా కూర్చుంటూ చంద్రం. నాకు మనసు బాలేదు చంద్రం అంది విచారంగా. ఏ, పరీక్షలు బాగా రాయలేదా అన్నాడు చనువుగా ఆమె భుజం మీద చేయి వేసి. పరీక్షల సంగతి కాదు, మన విషయం అంది. ఏ, మనకేమైంది, బాగానే ఉన్నాంగా అన్నాడు. అబ్బా, అది కాదు చంద్రం, పరీక్షలు పూర్తయ్యాయి కదా, మనం ఎప్పట్లా కలుసుకోవటం ఎలాగా అని నా బాధ అంది. దానికి ఎంతగా బాధపడకు డియర్, మనసుంటే మార్గం లేదా? ఎవరో స్నేహితులు ఎలకని చెప్పొచ్చే, హాయిగా మనం గడపొచ్చు అన్నాడు. అది కాదు చంద్రం, నా మాట పూర్తిగా విను.
మా అమ్మకి నన్ను శేషగిరికిచ్చి పెళ్లి చేయాలని కోరిక. నాకేమో నిన్ను చేసుకోవాలని ఉంది. అమ్మకి ఎలా చెప్పటమో అర్థం కావట్లేదంది మహీజ కళ్ళు చెమర్చాయి. నో డియర్, శేషుకి మన విషయాలన్నీ చెప్పేశాను. ఇప్పుడు నన్ను భరిస్తూ నా ఖర్చులకు డబ్బిచ్చేది వాడే. రిజల్ట్స్ రాగానే జాబ్ కూడా చూపిస్తా అన్నాడు. ఆ తర్వాత మనకిద్దరికీ పెళ్లి కూడా జరిపిస్తాడు. వాడు తలుచుకుంటే జరగనది అంటూ ఏమీ లేదు. నా మాట కాదనడు. వాడు నా ప్రాణ స్నేహితుడు అన్నాడు చంద్రం. మహీజ మనసు కొంత శాంతిచ్చింది. చిన్నగా నవ్వింది. మహీజ మొహంలో చిరునవ్వు చూసిన చంద్రం మనసుకు కొంత ఊరట కలిగింది. ఈ రోజంతా నువ్వు నా గెస్టువి లే మరి జబ్బ పుచ్చుకుని మహీజను పైకి లేపాడు. ఈ ఒక్కరోజేనా అంది చిలిపిగా మహీజ. ఈ ఒక్కరోజు గెస్టువి, తర్వాత లైఫ్ అంతా వైఫ్వి అన్నాడు చంద్రం ప్రేమగా మహీజ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. అతను అలా చూడటం మహీజకి ఎంతో సిగ్గనిపించింది. నేరుగా ఇద్దరు చంద్రం రూమ్కొచ్చారు. రూమ్ అంతా పరిశీలనగా చూసింది మహీజ. ఒక చిన్నపాటి రేకు పెట్టి దండం మీద 2 తువ్వాళ్ళు, చంద్రం విడిచిన బట్టలు 4-5 ఓ మూల కుప్పగా పడేసి ఉన్నాయి. కూజా గ్లాస్ మాత్రం ఓ మూల ఉన్నాయి. సింగిల్ కాటు మీద దుప్పటి మార్చి మహీజను కూర్చోమని తను బయట వరండాలో బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు చంద్రం. చంద్రం వచ్చేసరికి గదంతా శుభ్రంగా సర్ది ఊడుస్తోంది మహీజ. చూసావా, ఇంటికి రాగానే ఇల్లాల అలవాట్లు వచ్చాయి అన్నాడు చంద్రం చిరునవ్వుతో. సమాధానంగా చిరునవ్వు నవ్వింది మహీజ. 2 ప్లేట్ల నుండా తెచ్చిన స్వీట్స్ అన్నీ ఉంచాడు చంద్రం. మళ్ళీ ఇప్పట్లో కలుసుకోవటం జరగదు కాబట్టి ఆ రోజంతా ఇక్కడే ఉండి భోజనం కూడా తనతో చేయాలని పట్టుపట్టాడు చంద్రం. ఆనందంగా అంగీకరించింది మహీజ. స్వీట్ తింటున్న చంద్రం మహీజకేసి పరీక్షగా చూశాడు. ఎప్పుడూ జీన్సు బెల్ బాటమ్స్లో ఉండే మహీజ ఈరోజు చీర కట్టుకోవడంతో మరింత అందంగా కనపడింది చంద్రం కళ్ళకి. ఆమె అందం అతనిలో ఏదో కోరికలు కలిగిస్తోంది. చటుక్కున మహీజను దగ్గరికి లాక్కున్నాడు. ఊపిరి సలపనంత బలంగా ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె భుజాల చుట్టూ అతని చేతులు పెనవేసుకున్నాయి. ఏదో ఉద్రేకంలో ఆమె పెదవులు నొక్కి పెట్టాడు. మహీజకేదో తన్మయావస్థలో ఉన్నట్లు అనిపిస్తోంది. తెలియని ఆమెలోని శక్తి అతడికి లొంగిపోమ్మంటుంది. వారిద్దరి మధ్య జరగడానిది జరిగిపోయింది. పెళ్లి కాకుండానే తొలిసారిగా సంసార జీవితం రుచి చూపించాడు చంద్రం మహీజకు. సెలవుల్లో ఏదో వంకతో మహీజ చంద్రాన్ని కలుసుకుంటూనే ఉంది. మానసిక బంధంతో పాటు శారీరకంగా వారిద్దరూ మరింత చేరువయ్యారు. కూతురికి కొప్పింటి సంబంధం చేసి లక్షల వారసురాలు చేయాలని కృష్ణవేణమ్మ కలలు కంటూనే ఉంది. మంచి రోజు చూసి మీ అక్కయ్య గారితో చెప్పి ముహూర్తాలు పెట్టుకుందామండి అంది వరలక్ష్మి. ఏ తొందర కానీ ముందు రిజల్ట్స్ రాని చూద్దాం అన్నాడు చలపతి. భర్త మాట పూర్తి కాకుండానే మళ్ళీ అందుకుంది వరలక్ష్మి. తొందర కాకపోతే ఏంటండి, వాళ్ళు చనువుగా తిరుగుతుంటే నాకు భయంగా ఉంది. సుమా, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. వయసు వచ్చిన పిల్లలు. శ్రీధరం మన సుస్మితని స్కూటర్ మీద తిరగటం చూసి చుట్టుప్రక్కల వారందరూ పెళ్ళెప్పుడని నన్ను అడుగుతున్నారు. ఎంతైనా మన పరిధిలో మనం ఉండటం మంచిది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు. అయినా సిద్ధంగా ఉన్న సంబంధానికి ఒక మాట చెప్పి అవుననిపించుకోవటం మంచిది. అది పాస్ అయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఉద్యోగాలు చేయాలా, వాళ్ళు ఊళ్ళు వెళ్ళాలా? కుదిరిన సంబంధం ఇన్నాళ్ళు ఉంచుకోవటం మంచిది కాదు. నా మాట విని ఓసారి వెళ్దాం పదండి. ఈ లోపల వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరగరాని జరిగితే నోర్మై, అలాంటి వాడేం కాదు నా మేనలుడు. నా కూతురు సుగుణాల రాసి. ఏదో బావ మరదళ్ళు కాస్త సరదాగా ఉన్నారు. అంత మాత్రానికే ఏవో ఊహిస్తున్నావు అన్నాడు చలపతి కొంచెం కోపంగా. అయ్యో రామా, నాకు మాత్రం పరాయి వాళ్ళటండి. నేను చెప్పేది ఒకటి, మీకు అర్థమయ్యేది ఒకటి. నేనేం వాళ్ళంటే కిట్టక చెప్పటం లేదు. మన పని నిర్వర్తిస్తే మంచిదని చెప్తున్నానంది వరలక్ష్మి భర్తకి నచ్చ చెప్తున్నట్లుగా. కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించిన చలపతికి కూడా భార్య చెప్పింది సబబుగానే తోచింది. సరే, శాంతితో కూడా ఓ మాట చెప్పి అది మన మాట కాదంటుందేంటండి మీ పిచ్చి కానీ, దానికి మాత్రం ఎప్పుడెప్పుడా అని లేదు అంది వరలక్ష్మి భర్త ఒప్పుకున్న ఆనందంతో. దానికా నీకా అన్నాడు చలపతి పరిహాసంగా. చాలండి సరసాలు ముసిముసిగా నవ్వుకుంది వరలక్ష్మి కంగారు ఎక్కువ. పీటల మీద పెళ్ళిళ్ళే చెడిపోతున్న ఈ రోజుల్లో ఎంత కావలసిన వారైనా అనుకున్నప్పుడు ఆచరణలో పెట్టాలని ప్రక్కింటి బామ్మగారి సలహాతో ఆ కంగారు మరింత ఎక్కువై భర్తను పోరాటం మొదలుపెట్టింది. పెళ్లికి ఎలా చేయాలో, ఎవరిని పిలవాలో ముందుగానే ఆలోచించడం అవసరం అనుకుంది. ఆడపిల్ల తల్లిగా ఆమె తాపత్రయం ఆమెది. ఆ సందర్భంలోనే సుస్మిత పరీక్ష పాస్ అయిందనే వార్త ఆ ఇంటి సభ్యులకి మరింత ఆనందం కలిగించింది. మేనత్తికి శుభవార్త చెప్పడానికి బయలుదేరిన సుస్మిత చేత అప్పటికప్పుడు లడ్డూలు చేసి మరీ పంపింది ఆడపడుచుకి వరలక్ష్మి. శుభవార్త చెప్పడానికి ఉత్సాహంగా వచ్చింది సుస్మిత. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన శ్రీధరం, అమ్మా శుభవార్త అన్నాడు. ఆయ్ బుడంకాయ మరదలా, నువ్వెప్పుడొచ్చావు అన్నాడు సుస్మితని. ఇప్పుడే కొంగబావా అంది తడుముకోకుండా సుస్మిత. ఏమిటి, నేను కొంగనా అన్నాడు శ్రీధరం. మరి నేను బుడంకాయనా అంది సుస్మిత. నీ హైట్ ఎంత ఏమిటి అన్నాడు. ఏమిట్రా శుభవార్త అంటూ వచ్చావు అంది రుక్మిణి.
బావా, నువ్వు చెప్పబోయే శుభవార్త నన్ను చెప్పమంటావా అంది ఊరిస్తూ సుస్మిత. అప్పుడే ఎవరు చెప్పారబ్బా ఆలోచనలో పడింది శ్రీధరం మనసు. ముందు ఈ లడ్డూ తినరా, నువ్వు చెప్పబోయే శుభవార్త మాకు తెలుసు కానీ అని కొడుకు చేతికి లడ్డూ ఇచ్చింది రుక్మిణి. బావా, నీ శుభవార్త చెప్పనా అంది నవ్వుతూ సుస్మిత. కానీ చెప్పు అన్నాడు నీరసంగా శ్రీధరం. చెప్తున్నాను కాచుకో. నేను బిఏ క్లాస్లో పాస్ అయ్యాను. అదేగా నువ్వు చెప్పబోయే వార్త అంది ఆనందంగా. కాదు, టకీమని లేచి నిలబడ్డాడు శ్రీధరం. మరి ఏమిటో? సుస్మిత రుక్మిణి ఒకేసారి అడిగారు తెల్లబోయి. పప్పులో కాలేశావు. చెప్తున్నాను కాచుకో. చెప్పు బావా అంది ఆతురతగా సుస్మిత. చెప్పేస్తున్నాను. అబ్బా చెప్పమంటుంటే గారంగా అంది సుస్మిత. ఒరేయ్, ప్రాణాలు తీయక ముందు ఆ వార్త చెప్పు విసుగ్గా అంది రుక్మిణి. నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా అన్నాడు ఆనందంగా శ్రీధరం. రుక్మిణి సంతోషం మరింత పెరిగింది. ఇంతలో మరో లడ్డు తెచ్చి శ్రీధరం నోట్లో కుక్కింది సుస్మిత కంగ్రాచులేషన్స్ చెప్తూ. దానిలో సగం సుస్మితకిచ్చాడు శ్రీధరం. రుక్మిణి మనసుకు ఆనందం పట్టలేకుండా ఉంది. భర్త రాగానే 2 శుభవార్తలు చేరవేసింది. కొడుకు ఉన్నతికి ఎంతో గర్వించాడు శ్రీ విశ్వనాథం. తన బావకి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చినందుకు ఎక్కువగా గర్వపడింది సుస్మిత. మర్నాడు చక్కటి న్యూ మోడల్ రిస్ట్ వాచ్ కొని సుస్మితకి ప్రజెంట్ చేశాడు శ్రీధరం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా, ఆఫీసర్ అయ్యావు, మాకదే చాలు. మా సుస్మిత అదృష్టవంతురాలు అంది సంతోషంగా వరలక్ష్మి. ఏరా అల్లుడు, పెద్ద పోస్ట్ ఇచ్చారు కదా, ట్రాన్స్ఫర్ ఉండదు కదా అన్నాడు చలపతి. ఏమో మామయ్య, చెప్పలేం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా ఏ విషయం తెలియదు అన్నాడు శ్రీధరం. పోనీలే, చిన్నతనంలోనే పెద్ద పదవికి వచ్చావు, మేనమామల్లా కాకుండా అన్నాడు చలపతి. మీకు మాత్రం ఏం తక్కువ మామయ్య అన్నాడు శ్రీధరం. అంతేలే, మాకు మాత్రం ఏం తక్కువ అన్నాడు చలపతి. ఎందుకు బావా అనవసరంగా వాచి అంది చాటుగా సుస్మిత. పెళ్ళయ్యాక ఎలాగూ కొనాలి కదా, అందుకని ముందుగానే ఒకటి కొంటున్నాను. పెళ్ళయ్యాక లిస్టు పెరిగితే ప్రమాదం ఎలాగూ తప్పదు, అందుకని ముందుగానే జాగ్రత్త పడుతున్నాను అన్నాడు శ్రీధరం. కూతురి అదృష్టానికి మురిసిపోయారు చలపతి వరలక్ష్మి. మహీజకు ఏదో అనుమానంగా ఉంది. అదే మాట చంద్రంతో చెప్పింది. త్వరలోనే ఉద్యోగం వచ్చేటట్లుగా ఉందని, అందాక ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మరీ చెప్పాడు చంద్రం. మహీజకు మనసంతా ఆందోళనగా ఉంది. చంద్రానికి ఉద్యోగం వచ్చేటట్లు చేయమని దేవుణ్ణి ప్రార్థించింది. రెండోసారి మహీజను కలుసుకుని చంద్రం ఉద్యోగి వచ్చినట్లేనని చెప్పి రాగానే పెళ్లి చేసుకుందామని చెప్పి మహేజ్కి ధైర్యం చెప్పి మరీ వెళ్ళాడు. చంద్రం చెప్పినట్టుగానే ధైర్యంగానే ఉంది మహీజ. అనుకున్న ప్రకారం మంచి రోజు చూసి చలపతి వరలక్ష్మి వచ్చారు. ఆ రోజు సెలవు మూలకంగా విశ్వనాథం శ్రీధరం కూడా ఇంట్లో ఉన్నారు. దారి తప్పి వచ్చారు. రండి రండి, మా చెల్లెలు నువ్వు కూడా కలిసి వచ్చారంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుంది అన్నాడు విశ్వనాథం ఏమీ తెలియనట్టుగా. తల్లిదండ్రుల కన్నా ముందుగానే చేరుకుంది సుస్మిత. తమ్ముడిని మరదలిని ఆప్యాయంగా ఆహ్వానించింది రుక్మిణి. కుశల ప్రశ్నల అనంతరం కాసేపు పిచ్చాపాటి మాట్లాడుతున్న బావగారితో అసలు విషయానికి వచ్చాడు చలపతి. సుస్మిత చదువు పూర్తయిందిగా బావా, పెళ్లి చేయాలని మీ చెల్లెలు తొందరపడుతోంది. ఎలా చెప్పాలో తెలియక భార్య వంక చూశాడు. వరలక్ష్మి అందుకుంది. చిన్నతనం నుంచి అనుకున్న సంబంధమే అయినా మనం ఓ మాట అనుకుంటే మంచిది అన్నయ్య గారు, ఏమంటారు వదినా అంది ఆడపడుచును ఉద్దేశించి. మీ అభిప్రాయాలు చెప్పవయ్యా శ్రీధరం అంది. మేము మగపెళ్లి వారం కదా, పిల్లని చూసి చెప్తాం. పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేయి మావయ్య అన్నాడు తల్లిదండ్రుల వైపు చూసి నవ్వుతూ శ్రీధరం. ఒరే శ్రీధరం, మనకే ఖర్చు, మళ్ళీ పెళ్లి చూపులంటే అంతగా కావాలంటే ఓ పుట్టెడు మల్లెపూలు ఒక అరటిపళ్ళకి ఎలా తీసుకెళ్ళి పిల్లని చూసిరా అంది నవ్వుతూ రుక్మిణి. అలా అయితే పెళ్లి చూపులు వద్దు బాబోయ్ అన్నాడు కంగారుగా. అతని మాటల తీరుకి అందరూ ఫక్కుని నవ్వారు. సుస్మిత మొహం సిగ్గుతో ఎర్రబడింది. కొత్తగా అడిగేదేముందిరా తమ్ముడు, సుస్మిత పుట్టినప్పుడే నా కోడలు అన్నాను. ఇప్పుడు అదే మాట, అప్పుడు అదే మాట అంది. ఏమంటారన్నట్లు భర్త వైపు చూసింది రుక్మిణి. నాదే ఉంది, నీ ఇష్టమే నా ఇష్టం. సుస్మిత లాంటి పిల్ల అందరికీ కోడలుగా లభిస్తుందేమిటి? మాదేం లేదయ్యా చలపతి, ఆడపిల్లివారు మీరు ఆలోచించుకుని ముహూర్తం పెట్టించండి, ఆ టైంకు మేము హాజరవుతాం అన్నాడు తనకేం లేదన్నట్టుగా విశ్వనాథం. వరలక్ష్మి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. చూసావా, మా అక్కయ్య మాటంటే మాటే అన్నట్లు గర్వంగా చూశాడు భార్య వంక చలపతి. శ్రీధరానికి కాసేపు సుస్మితని ఏడిపించాలని కోరిక కలిగింది. సుస్మిత బాగానే ఉంటుందనుకో మామయ్య, కానీ కాస్త పొట్టి అన్నాడు సుస్మితని కన్ను గీటుతూ. అంతే, సుస్మితకి పౌరుషం పొడుచుకొచ్చింది. నువ్వెంత పొడిగా ఏమిటి అంది విసురుగా యువతలకొచ్చి. నీకన్నా పొడిగేలే, అయినా అన్నావుగా నువ్వు కొంగబావా అని. మరి నువ్వు నన్ను ఎందుకనాలి పొడంకాయ మరదలా అని? ఏదో మావయ్య కూతురు అన్న చనువు కొద్దీ అన్నాను. నేను అంతే, మేనత్త కొడుకని సరదాగా అన్నాను. అలాగా, అవును. మహాతల్లి, నీకో నమస్కారం. మావయ్య, నీ కూతురుతో నేను వేగలేను. ఏయ్, మావయ్య కూతురైన పొట్టి మరదలా, పెళ్ళయ్యాక మీ ఆడవాళ్ళు ఎలాగో భర్తలు నేర్పిస్తారు కనుక ముందు ప్రయోగానికి నాలాంటి అర్పకుడైన అత్త కొడుకుని సృష్టిస్తాడు ఆ సృష్టికర్త తెలుసా అన్నాడు.
ఏ పురాణంలో చెప్పారు బావా అంది కోముగా సుస్మిత. వయసు పురాణంలో చెప్పారు, నీకు తెలియదులే అన్నాడు. వీరిద్దరి సంభాషణ పెద్దల నలుగురికి హుషారుగా ఉంది. అయితే నన్ను పెళ్లి చేసుకోమాక అంది పెట్టుగా సుస్మిత. ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు కనుక జాగ్రత్తగా విను సుస్మిత. నాకు పెళ్లి కుదిరిపోయింది. ఆ పిల్ల క్వాలిఫికేషన్స్ చెప్తా విను. అవి A to F క్వాలిఫికేషన్స్. అవేంటో ఎప్పుడూ వినలేదు. డీటెయిల్గా చెప్పు బావా అంది సుస్మిత. ఏం చెప్తాడోనని నలుగురు ఎదురు చూస్తున్నారు. A అట్రాక్షన్, B బ్యూటీ, C కలర్, D డౌరీ, E ఎఫెక్షన్, F ఫెయిర్. ఇవి నాకు కావలసిన క్వాలిఫికేషన్స్. అందుకని ఇవన్నీ ఉన్న మావయ్య కూతురు చిరంజీవి బుడంకాయ సుస్మితని నేను భారీగా అంగీకరించానని తెలియజేస్తున్నాను అన్నాడు సుస్మితను చూసి పకపకా నవ్వుతూ. డౌరీ లేదుగా బావా, మరి అది కూడా చెప్పావే అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. పరిస్థితిని బట్టి డౌరీ క్యాన్సిల్ చేయడమైనది అన్నాడు శ్రీధరం. సుస్మిత లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు చెప్పిన వాటికి ముక్కును వేలేసుకున్నారు రుక్మిణి, విశ్వనాథం. అల్లుడి తెలివితేటలకి ఎంతో గర్వించారు చలపతి, వరలక్ష్మి. మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకునేందుకు నిర్ణయించారు. ఇంతకీ ఈ మాటలన్నీ ఎక్కడివిరా అన్నాడు విశ్వనాథం. వయసులో పురాణంలో చెప్పారు నాన్న అన్నాడు నవ్వుతూ శ్రీధరం. అయితే మాది ముసలి పురాణమా అన్నాడు చలపతి. అంతేగా మరి అన్నాడు శ్రీధరం. అందరూ గొల్లు నవ్వారు. మహీచకు 10 రోజుల నుంచి ఆరోగ్యం బాగుండక మంచం దిగట్లేదు. పరీక్ష పాస్ అయిన ఉత్సాహం కూడా కనపడటం లేదు మనిషిలో. మనసంతా చంద్రం చుట్టూ తిరుగుతోంది. ఇంటర్వ్యూకి వెళ్ళిన చంద్రం మళ్ళీ కనపడకపోవడానికి కారణం ఏంటి? 1-2 సార్లు బలవంతం చేసినా వినకుండా చివరికి తల్లి పట్టులదారుల మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళక తప్పలేదు మహీచకి. డాక్టర్ చెప్పిన మాటలు విన్న కృష్ణవేణి స్థాణువులా అయింది. సదానందం సంగతి చెప్పనలవి కాదు. కృష్ణవేణికి మనసు మండిపోతోంది. శేషగిరితో పరిచయం పెంచుకోమని తను చెప్తే కూతురు ఇలా కాలు జారుతుందన్న సంగతి ఆమెను నిలువెల్లా కాల్చేస్తోంది. ఆవేశంలో కూతురిని కొట్టబోయింది. ఎప్పుడూ తల్లి ప్రేమను, స్వేచ్ఛను ఆసరాగా తీసుకుని తండ్రిని విసిరగొట్టే మహీచకు ఆ పరిస్థితుల్లో తండ్రే దగ్గరయ్యాడు. శేషగిరితో పెళ్లి జరిపిద్దామని భార్యను ఓదార్చాడు. సదానందం కూతురి పనితనానికి కారణం శేషగిరి కాదని పేదవాడైన చంద్రమణి తెలిసినప్పుడు కృష్ణవేణి మళ్లీ కనకదుర్గమ్మ అవతారం దాల్చింది. ఆ ఆవేశంలో మహేజను చంపటానికి కూడా వెనకాడలేదు. విషయం అడ్డం తిరగడంతో సదానందానికి పూర్వపు తెలివితేటలొచ్చాయి. భార్యను శాంతపరిచి కూతురు దగ్గర నుండి విషయం తెలుసుకుని అతడితోనే వివాహం జరిపిద్దామని చెప్పాడు. ససేమిరా వీల్లేదంది కృష్ణవేణి. సదానందానికి చిర్రెత్తుకొచ్చింది. స్వేచ్ఛ అని నువ్వు దాన్ని నెత్తినెక్కించుకున్నావు. అది ఇప్పుడు ఇలా తయారైంది. ఆడపెత్తనం చేసి నన్ను ఒక వెధవ కింద చూశావు. నన్ను మాట్లాడినిచ్చావు కాదు. నా నోరు బెదిపితే చాలు చేతకాని వాడిలా తయారు చేశావు. రుక్మిణి కొడుకునిద్దామంటే ముష్టి సంబంధం అన్నావు. ఇప్పుడు నీ పరువు నా పరువు ఏమవుతుందో చూడు. ఈ విషయం బయటికి పొక్కిందంటే దాని జీవితంలో ఎవరు చేసుకోరు. భార్య మీద మండిపడ్డాడు సదానందం. చచ్చినా ఆ గతిలేని చంద్రానికి కూతుర్నిచ్చి చెయ్యను. కృష్ణవేణి మొండివాదన మానలేదు. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోని మహీజ నిర్భయంగా ఉంది. చంద్రం తనను ఎప్పటికీ మోసం చేయడు. అతను రాగానే ఇద్దరు కలిసి ఏ తిరుపతితో వెళ్ళి పెళ్లి చేసేసుకోవాలి. చంద్రం విషయంలో అవసరమైతే తల్లిదండ్రుల్ని ఎదిరించాలి. ఏనాడో నిశ్చయించుకుంది మహీజ. వారిద్దరి మధ్య ప్రేమ అలాంటిది. తాంబూలం రోజు దగ్గరవుతున్న కొద్దీ వరలక్ష్మి హడావుడి చెప్పనక్కర్లేకుండా ఉంది. ముందుగానే ఇంటికి సున్నాలు కొట్టించింది భర్తతో చెప్పి. కట్నం ఎలాగూ లేదు కదా, దాని వార లాంఛనాలు ఘనంగా జరపాలని నిశ్చయించుకున్నారు భార్యాభర్తలు. రుక్మిణికి పట్టుచీర, విశ్వనాథానికి జరీ పంచెలు కొన్నారు. కావలసిన సూట్ తీసుకోమని ముందుగానే శ్రీధరానికి డబ్బిచ్చాడు చలపతి. ముందుగానే అన్నగారిని రమ్మని రాశాడు. కానీ అతని దగ్గర నుంచి ఏ విధమైన జవాబు రాలేదు. అన్నగారి ధోరణి తెలిసిన వాడవడంతో అట్టే బాధపడలేదు చలపతి. యశోద రాదని తెలిసినా ఆనవాయితీగా ముందు తెలియజేశాడు. ఈ రోజుకి తను పనిచేసే ప్లేటర్ గారిని 4-5 పెద్దల్ని ఆహ్వానించాడు చలపతి. మొట్టమొదటి చేసే పెళ్లి ఘనంగా చేయాలని ఆ దంపతుల తాపత్రయం. సుస్మిత మనసు ఆకాశంలో విహరిస్తోంది. తన అదృష్టానికి తనే మురిసిపోతోంది. రుక్మిణి, విశ్వనాథం కూడా చలపతి దంపతులకు బట్టలు తీసుకున్నారు. మళ్ళీ నేను కొంటే బాగుండలేదని వంకలు పెడతావు, నువ్వెళ్ళి తెచ్చుకో తల్లి అంది రుక్మిణి సుస్మితకి డబ్బిస్తూ. సుస్మిత, శ్రీధరం కలిసి బజారుకు బయలుదేరారు. స్కూటర్ అని శ్రీధరం, రిక్షా అని సుస్మిత కాసేపు వాదులాడుకున్నారు. ఇన్నాళ్ళు రాలేదేంటి అన్నాడు శ్రీధరం. అప్ప నాకు సిగ్గేస్తోంది బాబు, మునుపట్లా రావాలంటే అంది సిగ్గుగా సుస్మిత. ఇంకా పెళ్లి కాకుండానే సిగ్గా ఇది, ఎక్కడుంది చూడని అన్నాడు శ్రీధరం నవ్వుతూ. ఉండు బావా, అందుకే నీతో రావాలంటే చాలా ఇష్టం కదూ అన్నాడు చిలిపి చూపులు చూస్తూ శ్రీధరం. ఆ చూపు సుస్మిత మనసులో జల్లుమంది. మరే అంది. చివరికిద్దరూ కలిసి రిక్షాలో బయలుదేరారు. ఎన్నో చీరలు చూసింది సుస్మిత. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చడం లేదు. చివరికిద్దరికీ ఇష్టమైన చీరంతా జరీబూటా చేయబడి అంచు దగ్గర హంసల బారున్న తెల్లని బెనారస్ చీర జాకెట్ తీసుకున్నారు. శ్రీధరం సూట్ మాత్రం తొందరగానే కుదిరింది. షాప్ బయటకు వచ్చిన సుస్మితని హోటల్కి వెళ్దామన్నాడు శ్రీధరం.
ముందు వద్దన్నా అతని బలవంతం మీద బయలుదేరక తప్పలేదు సుస్మితకి. చీకటి పడుతుందేమో, బజారంతా రద్దీగా ఉంది. లైట్ల వెలుగులో కొట్లన్నీ కళకళలాడుతున్నాయి. కుట్టలుగా పోసిన మల్లెలు పోటీగా అమ్ముతున్నారు. ₹1 పెట్టి 5 మూరల పువ్వులు కొని సుస్మితకిచ్చాడు శ్రీధరం. పూలవాడికి డబ్బులిస్తున్న శ్రీధరం దృష్టి సడన్గా ఎదురుగా ఉన్న వాల్ పోస్టర్ మీద నిలిచిపోయింది. అదొక ఫుల్ రొమాంటిక్ పిక్చర్, సెక్స్ డ్రీమ్. భుజాన తట్టి స్మిత ఆ పిక్చర్కి పోదామన్నాడు ఆనందంగా. సిగ్గులేదు, ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? ఏమవుతుందేంటి? ఏమీ కాదు, మా నాన్నకి తెలిసిందంటే. కాబోయే మొగుడో పెళ్ళాలమేగా. కాబోయే కానీ అవలేదుగా ఇంకా. అయినా బావా, ఆ పిక్చర్లో ఏమీ ఉండదు, నీ పిచ్చి గాని అంది నవ్వుతూ సుస్మిత. ప్రతిదానికి అడ్డం చెప్తావేంటి సుస్మిత అన్నాడు శ్రీధరం. ఇన్నాళ్ళు స్కూటర్ మీద తిరిగాను కానీ ఎప్పుడు సినిమాలకు మాత్రం వెళ్ళలేదు. అనవసరంగా పెద్దవాళ్ళ చేత చెప్పించుకోవటం ఎందుకు? 4 రోజులు ఓపిక పట్టావంటే ఆ తర్వాత నీ ఇష్టం. ఎక్కడికి రమ్మన్నా అడ్డు చెప్పను అంది సుస్మిత. పెళ్ళైతే ఏం హుషారు, పెళ్లి కాకుండా చూస్తే అందులో ఉంది మజా అన్నాడు శ్రీధరం పట్టుదలగా. బావా, ప్రస్తుతం నీకు మజా కావాలి అంతేనా అంది సుస్మిత ఓ నిశ్చయానికి వచ్చి. అవును అన్నాడు హుషారుగా శ్రీధరం. సుస్మిత ఒప్పుకుందన్న ఆనందంతో ఇద్దరు నడక సాగించారు. ముందుగా సుస్మిత ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్లోకి అడుగుపెట్టింది. 2 మజా డ్రింక్స్ తెమ్మని ఆర్డర్ ఇచ్చింది. ఇదిగో బావా, నువ్వు కావాలన్న మజా అంది బాటిల్ శ్రీధరానికి ఇస్తూ. శ్రీధరం ముఖం ఎర్రబడింది. చివార్లు లేచి బయటికి నడిచాడు. మౌనంగా నడుస్తున్న శ్రీధరాన్ని కోపం వచ్చిందా బావా అంది మెల్లగా సుస్మిత. కోపం ఎందుకు అన్నాడు ముభావంగా శ్రీధరం. శ్రీధరం మనసు నొచ్చుకున్నట్లుగా గ్రహించింది సుస్మిత. సరే బావా, రేపు సాయంకాలం మా ఇంటికి వచ్చి నాన్న అడుగు. నీ ఇష్ట ప్రకారమే వెళ్దాం ఉంది సుస్మిని. చంపావు మీ నాన్ననా? సరే అడుగుతారే అన్నాడు ధీమాగా. నిజానికి సుస్మిత శ్రీధరం ఏమడిగినా వెంటనే ఒప్పుకుంటుంది కానీ కొన్ని సమయాల్లో కొంత ఆలోచిస్తుంది. మళ్ళీ వాతావరణం మారి ఇద్దరు హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. మర్నాడు సాయంకాలం శ్రీధరానికి మాట ఇచ్చిన సుస్మిత ముందుగానే తయారై కూర్చుంది. లైట్ గ్రీన్ కోటా శారీ, అదే కలర్ బ్లౌజ్, తలనిండుగా జాజి పువ్వులతో అందంగా తయారైన సుస్మిత 5 నిమిషాలకు ఒకసారి బయటికి వెళ్ళి చూసొస్తోంది. నిరీక్షణతో ఆమె మనసు విసుగ్గా ఉంది. పావుతక్కువ 6 అవుతుండగా తెల్లటి టెరికాంట్ ప్యాంటు మీద టక్ చేసిన వైట్ షర్టుతో ట్రిమ్గా తయారైన శ్రీధరం బూట్లు టకటకలాడించుకుంటూ రాగానే ముందుగా ఎదురైన సుస్మితను చూసి తృప్తి పడ్డాడు రెడీగా ఉన్నందుకు. చలపతితో మాట్లాడుతున్న శ్రీధరం ఎప్పుడు బయటకు వెళ్దామా అని తొందరపడుతున్నాడు. వరలక్ష్మి వద్దన్నా వినకుండా కాఫీ ఇచ్చింది. అసలు విషయం ఎలాగో బయట పెట్టాడు శ్రీధరం. ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారా అన్నాడు సావకాశంగా చలపతి. సీతారామ కళ్యాణం మావయ్య బుద్ధిగా సమాధానం చెప్పాడు శ్రీధరం. ఇప్పుడెందుకురా, ఏకంగా మీ కళ్యాణం అయ్యాక వెళ్ళకూడదు అన్నాడు. ఆ సినిమా ఈ రోజుతో ఆఖరు మావయ్య అన్నాడు కంగారుగా. మణి ఇలారా అని చిన్న కూతుర్ని పిలిచాడు చలపతి. సీతారామ కళ్యాణం సినిమా చూసావా అన్నాడు. లేదు నాన్న అంది మణి. కొంప ముంచాడు మావయ్య. దీన్ని కూడా పంపుతాడు కాబోలు. ఎలారా దేవుడా అనుకున్నాడు శ్రీధరం. సినిమా ఎప్పుడొచ్చిందే అన్నాడు. 4 రోజులైంది నాన్న. నిన్న ప్రక్కింటి పుజ్జి వాళ్ళు వెళ్ళి టికెట్లు దొరక్క తిరిగి వచ్చారు అంది మణి. శ్రీధరం గుండెల్లో బాంబు పేరింది. ఏరా శ్రీధరం, నాకే టోకరా ఇద్దామనుకున్నావే? నేను అసలే ప్లేడర్ గుమస్తాని. నా దగ్గర నీ పప్పులు. పెళ్ళైన తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం వద్దుంటున్నానని ఏమీ అనుకోబాకు అన్నాడు నవ్వుతూ. చలపతి అలా నవ్వుతుంటే శ్రీధరానికి ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది. ముఖం గాలి తీసిన బెలూన్లా తయారైంది. సుస్మిత కూడా నీళ్లు కారిపోయినట్లుగా తయారైంది. ఇంతలో గోవిందో గోవిందో గుట్టు కాస్త గోవిందో అని పాట వస్తుంటే, ఈ పాట భలే బాగుంటుంది కదా బావా అన్నాడు రాంబాబు. తన ప్లాన్ ఫలించనందుకు మనసులోనే తిట్టుకున్నాడు శ్రీధరం.